ఓకే. ఓకేనమ్మా. గుడ్ ఆఫ్టర్‌నూన్ అన్న. ఫస్ట్ వన్ నిన్న జరిగినటువంటి టాపిక్ చూడండి. కొత్త టాపిక్‌లో స్టార్ట్ అవుతుంది. లా ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి నాన్న? లా ఆఫ్ డిమాండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్? లా ఆఫ్ డిమాండ్ షోస్ inverse relationship between price and quantity demand. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాను? లా ఆఫ్ డిమాండ్ షోస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ yes, law of demand shows the inverse relationship between price and quantity demand. ఆల్రెడీ నేను మాట్లాడినా. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తున్నాను? లా ఏం చెప్తుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ డిక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ కి డిమాండ్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి నాన్న? ఇన్వర్స్ రిలేషన్. డిమాండ్ అనకూడదు, ఏమనాలి? క్వాంటిటీ డిమాండ్ అనాలి. ఎందుకు నాన్న? ప్రైస్ క్వాంటిటీ డిమాండ్. ప్రైస్ 1 రూపీ. ఓకేనా? దిస్ ఇస్ ద టొమాటో. ఒక టొమాటో వచ్చి ఓకేనా, ఒక కేజీ టొమాటో వచ్చి 1 రూపీ అని చెప్పాను. ఎన్ని కేజెస్ తీసుకున్నారు? 5 కేజెస్ టొమాటో తీసుకున్నారు. అవునా కదా? ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏం చేశానన్న? 4 కేజెస్. ఇంకా ప్రైస్ పెరిగింది. పర్చేసింగ్ పవర్ ఏమైపోయింది? 3 కేజెస్. ఇంకా ప్రైస్ పెరిగింది ఏంటన్నా? 2 కేజెస్. ఇంకా ప్రైస్ పెరిగింది 1 కేజీ. ఇఫ్ ద ప్రైస్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్, వాట్ అబౌట్ యువర్ పర్చేసింగ్ పవర్ నాన్న? గోస్ ఆన్ డిక్రీజింగ్. సో ఇండివిజువల్ గా మాట్లాడినప్పుడు మనం ఏమంటాము? క్వాంటిటీ డిమాండ్ అంటాము. ఇండివిజువల్ గా మాట్లాడినప్పుడు ఏమంటాం మనం దాన్ని? క్వాంటిటీ డిమాండ్. ఓవరాల్ గా మాట్లాడినప్పుడు ఏమంటుందన్న? దాన్ని డిమాండ్ అంటాము. ఓవరాల్ గా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాము? డిమాండ్ అంటాము. సో ప్రైస్ is shown on the y axis. Quantity demand is shown on the x axis. ఎంతన్న ప్రైస్? 1 రూపీ, 2 రూపీ, 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్. ఎన్ని కేజీస్ అన్న? 1 కేజీ, 2 కేజీ, 3 కేజీ, 4 కేజీ, 5 కేజీ. 1 ఉన్నప్పుడు ఎన్ని కేజెస్ డిమాండ్ చేశానన్నా? 5. 2 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని? 4. 3 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని? 3. 2 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని? 4. ఓకేనా? 1 రూపీ ఎన్ని డిమాండ్ చేశాం? 5 కేజెస్. సో డిమాండ్ కర్వ్ ఇస్ ఇన్ ద షేప్ ఆఫ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ నాన్న. 2026 మే 20న బిట్టు రాబోతుంది. ఏ బిట్టు రాబోతుందో ముందుగానే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లా ఆఫ్ డిమాండ్ based on the ఏం చెప్పానన్నా? లా ఆఫ్ డిమాండ్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. What is the meaning of law of diminishing marginal utility? If the consumer is consuming more and more units of the pani puri, satisfaction goes on decreasing. If the consumer is consuming more and more units of the pani puri, satisfaction అవుతుందన్నా? డిక్రీజ్ అవుతుంది. పానీపూరి తినేకుంది సాటిస్ఫాక్షన్ అవుతుంది, డిక్రీజ్ అని చెప్పిన వ్యక్తి ఎవరన్నా? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇఫ్ ద కన్సూమర్ ఈస్ కన్సూమింగ్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ ది మ్యాంగోస్, సాటిస్ఫాక్షన్ గోస్ ఆన్ డిక్రీజింగ్. ఎవరు చెప్పారు? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇఫ్ ద కన్సూమర్ ఈస్ కన్సూమింగ్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ ది కోవా స్వీట్స్, సాటిస్ఫాక్షన్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరన్నా? ఆల్ఫ్రెడ్ మార్షల్. అదే కదా, దాన్నే కదా మనం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్, మార్జినల్ యూటిలిటీ అంటే ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్షన్. మార్జినల్ యూటిలిటీ అంటే ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ పానీపూరి ప్లేట్ తిన్నానమ్మా, ఎన్ని సాటిస్ఫాక్షన్ వచ్చిందన్నా? 20 యూటిల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటున్నాం. సెకండ్ పానీపూరి ప్లేట్ తిన్నాం, సాటిస్ఫాక్షన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇంకా పానీపూరి ప్లేట్ తిన్నాం, ఏమవుతుంది? సాటిస్ఫాక్షన్ ఇంకా డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఫోర్త్ పానీపూరి ప్లేట్ తిన్నాను, ఏమైపోయింది? 5 యూటిల్స్ వచ్చాయి. యూనిట్స్ పెరుగుతుంటే సాటిస్ఫాక్షన్ ఏమైపోయిందన్నా? డిక్రీజెస్. నాకు కదమ్మా, ఇంతవరకు అర్థమైందే? లెటర్స్ ఏం చెప్పాను? ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ ఏ షేప్ లో ఉంటుంది? లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ కూడా ఎలా ఉంటుంది అంటున్నాడు? లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్. సో లా ఆఫ్ డిమాండ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ ఉంటుంది. అదే విధంగా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ కూడా లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూనిట్స్ పెరిగే కొంది సాటిస్ఫాక్షన్ అవుతుందన్నా? డిక్రీజెస్. లెటెస్ట్ ప్రైస్ ఇస్ P1. ప్రైస్ ఎంత నాన్న? 15 అనుకోండి. 15. ఒక్క పానీపూరి ప్లేటు, ఎగ్జాంపుల్ ఏం చెప్పానన్నా? పానీపూరి, క్యా పూరి?
పానీపూరి. ఒక పానీపూరి ప్లేట్ ఎంత నాన్న? 15 రూపీస్. నువ్వు పే చేసిన ఎంత నాన్న? నువ్వు పే చేసింది ఎంత? 15. కానీ నువ్వు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత? 20. పే చేసిన మనీ తక్కువ, నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎక్కువ. కొంటామా కొన్నాం? ఫస్ట్ ప్లేట్ కొన్నాం. సెకండ్ పానీపూరి ప్లేట్ నువ్వు పే చేసింది ఎంత? 15. నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఎంత? 15. కొంటామా లేదా? ఎప్పుడైతే మార్జినల్ యూటిలిటీస్ ఈక్వల్స్ టు పి అవుతుందో, అప్పుడు కన్సూమర్ ఏం చేస్తాడు? స్టాప్స్ పర్చేజింగ్ ద కమోడిటీ. కన్సూమర్ స్టాప్స్ పర్చేజింగ్ ద కమోడిటీ when marginal utility is equals to price. ఎప్పుడైతే MU is equals to P అవుతుందో కన్సూమర్ స్టాప్ చేస్తాడు పర్చేసింగ్ చేయడము. మన కదనా? ఇప్పుడు థర్డ్ పానీపూరి ప్లేట్ చూద్దాం. నువ్వు పే చేసింది ఎంత? 15. నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత? 10. పే చేసిన మనీ ఎక్కువ, నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ తక్కువ. ఏ కన్సూమర్ కూడా ఎక్కువ మనీ పే చేసి తక్కువ సాటిస్ఫాక్షన్ పొందాలని ఎవరు అనుకోరు. మన కదనా? అందుకని కన్సూమర్ ఎప్పుడు స్టాప్ చేస్తాడు? MU is equals to P. అవునా కదా? అందుకే థర్డ్ పానీపూరి ప్లేట్ కొంటామా కొనమా? పర్చేస్ చెయ్యము. ఎందుకు సార్? ఎందుకు? పే చేసిన మనీ ఎక్కువ, సాటిస్ఫాక్షన్ తక్కువ. అందుకని కన్సూమర్ పర్చేస్ చెయ్యడు. ఎప్పుడు కన్సూమర్ స్టాప్ చేస్తాడు? ఎప్పుడైతే MU is equals to P అవుతుందో అప్పుడు కన్సూమర్ స్టాప్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాను? ప్రైస్, క్వాంటిటీ, డిమాండ్. ఒక పానీపూరి ఎంత అన్నప్పుడు ప్రైస్ ఎంత? 15. 15 ఉన్నప్పుడు ఎన్ని పానీపూరి ప్లేట్స్ తీసుకున్నావు? 2 పానీపూరి ప్లేట్స్ తీసుకున్నావు. అవునా కదా? లెట్ us assume ప్రైస్ is P2. 10 రూపీస్ అనుకోండి. 10 రూపీస్. ఫస్ట్ పానీపూరి ప్లేట్ ఎంత పే చేశాను? 10 రూపీస్ పే చేశాను. కానీ నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత? 20. అన్న కదన్నా? నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత? 20. ఓకే, నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంతనా? 20. కొంటామా కొనమా? పే చేసిన మనీ తక్కువ, నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎక్కువ. అందుకే ఫస్ట్ పానీపూరి ప్లేట్ కొంటున్నాం. సెకండ్ పానీపూరి ప్లేట్ నువ్వు పే చేసింది ఎంత? 10. నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత? 15. కొంటామా కొనమా? ఎస్, సెకండ్ పానీపూరి ప్లేట్ కూడా కొంటున్నాం. థర్డ్ పానీపూరి ప్లేట్ నువ్వు పే చేసింది ఎంత? 10. నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ 10. ఎస్, థర్డ్ పానీపూరి ప్లేట్ కూడా పర్చేజ్ చేస్తున్నాం. ఫోర్త్ పానీపూరి ప్లేట్ నువ్వు పే చేసింది ఎంత? 10 రూపీస్. కానీ నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ 5 రూపీస్. కొంటామా కొనమా? ఎందుకు కొనము? తక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎక్కువ మనీ పే చేస్తాం, తక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి ఏ కన్సూమర్ కూడా ఫోర్త్ ప్లేట్ కన్జంప్షన్ చేయడు. కన్సూమర్ ఎప్పుడు స్టాప్ చేస్తాడు? మార్జినల్ యూటిలిటీ ఈస్ ఈక్వల్స్ టు ప్రైస్. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని ప్లేట్ అన్నా? ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని పానీపూరి ప్లేట్స్ కొంటున్నాము? 3. లెట్ us assume ప్రైస్ ఈస్ P3. 5 రూపీస్. ఎప్పుడు కన్సూమర్ స్టాప్ చేస్తాడు? 4. అప్పుడు ప్రైస్ ఎంతనా? ప్రైస్ వచ్చి 5 రూపీస్. ఎన్ని పానీపూరి ప్లేట్స్ తిన్నానా? 4. సో ఇక్కడ చూడండి, ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే, ప్రైస్ డిక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుందన్నా? ఇంక్రీజెస్. మరి ప్రైస్ కి డిమాండ్ కున్న రిలేషన్ ఏంటి? ఇన్వర్స్ రిలేషన్. చూడండి, ప్రైస్ ఇస్ షోన్ ఆన్ ది y యాక్సిస్, క్వాంటిటీ డిమాండ్ ఇస్ షోన్ ఆన్ ది x యాక్సిస్. ఓకేనమ్మా? లేటెస్ట్ ప్రైస్ ఎంతనా? 5, 10, 15. ఇక్కడ ఎంతనా? 2, 3, 4. సో 5 రూపీస్ ఉన్నప్పుడు ఎన్నిందనా? 4. 10 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని? 3. 15 రూపీస్ ఉన్నప్పుడు 2. ఇవన్నీ జాయిన్ చేస్తే మనకి డిమాండ్ కర్వ్ ఏ షేప్ లో వచ్చింది? లెఫ్ట్ టు రైట్, డౌన్వర్డ్. నేను కూడా ఏం చెప్పాను? లాఫ్ డిమాండ్ ఏ షేప్ లో ఉంటుంది? లెఫ్ట్ టు రైట్, డౌన్వర్డ్. లాఫ్ డిమినిషింగ్ మార్జిన్ కూడా ఎలా ఉంటుంది? లెఫ్ట్ టు రైట్, డౌన్వర్డ్స్. గెటింగ్ మా వాట్ ఐ యామ్ టెల్లింగ్? ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, ఇది నా టాపిక్. ఓకే, నెక్స్ట్ వన్. Demand schedules. Demand schedules are of two types. Number one, individual demand schedule. అదే విధంగా మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఏంటన్నా? మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఇఫ్ యూ స్టడీ only one consumer, that comes under the individual demand schedule. ఒక కన్సూమర్ గురించి స్టడీ చేస్తే దాన్ని మనం ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటాము. ఒక కన్సూమర్ గురించి స్టడీ చేస్తే, ఓకేనమ్మా, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. ఈ స్టడీస్ ఓన్లీ వన్ కన్సూమర్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటాం. మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటే మోర్ దెన్, ఇఫ్ యూ స్టడీ మోర్ దెన్ వన్ కన్సూమర్, if you study more than one consumer is called as the market to demand schedule. ఏంటన్నా? మార్కెట్ టు డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ అంటే ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజు, ఓకేనమ్మా, ప్రైజు ఫ్లాష్ మ్యాన్.
ప్రైస్ 1 రూపీ ఉన్నప్పుడు ఎన్ని కేజెస్ కొన్నాడు వాడు టొమాటోస్ 5 కేజెస్ 2 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని 4 కేజెస్ ప్రైస్ 3 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని 3 కేజెస్ ప్రైస్ తగ్గింది ఎన్ని కేజెస్ 2 కేజెస్ 1 రూపీ ఉన్నప్పుడు 1 కేజీ ఇఫ్ ఐ డిస్కస్ అబౌట్ ఓన్లీ వన్ కన్సూమర్ దట్ comes under the individual demand schedule if you study more than one consumer is called as the market demand ఇట్లా ఎంతో మంది ఉంటారు కదా మార్కెట్లో ఎవరు ఉంటారు ఐరన్ మ్యాన్ ఉంటాడు బ్యాట్స్మ్యాన్ ఉంటాడు సూపర్ మ్యాన్ ఉంటాడు ఎవరెవరు ఉంటానా ఐరన్ మ్యాన్ బ్యాట్స్మ్యాన్ సూపర్ మ్యాన్ అవునా కదమ్మా ప్రైస్ 1 రూపీ చెప్తే ఏం చేస్తాడు వీడు 10 కేజెస్ కొన్నాడు ఐరన్ మ్యాన్ బ్యాట్స్మ్యాన్ ఎన్ని కేజెస్ కొన్నాడు 12 కేజెస్ ఓకేనమ్మా అదే విధంగా సూపర్ మ్యాన్ ఎన్ని కొన్నాడు 14 కేజెస్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది వీడేం చేశాడు 8 కేజెస్ వీడేం చేశాడు 10 కేజెస్ వీడేం చేశాడు 12 కేజెస్ అంటే ప్రైస్ తగ్గుతుంది కదమ్మా ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది తగ్గుతుంది ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఈసారి ఏం చేశారు 6 కేజెస్ 8 కేజెస్ 10 కేజెస్ ఎస్ ఏంటి ఇంపార్టెంట్ ఇవన్నీ యాడ్ చేయాలి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ ఎండిఎస్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అన్న హారిజంటల్ ఏ జంటల్ అమ్మా హారిజంటల్ సమ్మేషన్ ఆఫ్ individual demand schedule horizontal summation of individual demand schedule gets market demand schedule చూడండి 10 plus 12 ఎంత 22 22 plus 14 ఎంత 36 8 plus 10 ఎంత 18 18 plus 12 ఎంత 18 plus 12 ఎంత 30 kgs 6 plus 8 ఎంత plus 8 14 14 plus 10 ఎంత 24 kgs so horizontal summation of individual demand schedule gets market demand అనకదన్నా హారిజంటల్ కదా యాడ్ చేసింది మనం హారిజంటల్ ఏ జంటల్ అనా హారిజంటల్ సమ్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ గెట్స్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ ఓకే లేదా ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతాడు లాటరల్ సమ్మేషన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లాటరల్ సమ్మేషన్ వన్ ఆఫ్టర్ అనదర్ ఓకేనమ్మా ఐరన్ మ్యాన్ తర్వాత బ్యాట్స్మెన్ తర్వాత సూపర్ మ్యాన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా వచ్చినా కూడా దాన్ని మనం మార్కెట్ డిమాండ్ నథింగ్ బట్ లాటరల్ సమ్మేషన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లాటరల్ సమ్మేషన్ అన్న lateral summation of individual demand schedule gets market demand 2026 May 20th బిట్ అమ్మా ఓకే డైలాగ్ ఈ సేమే ఓకేనా బట్ క్వశ్చన్ మారదు ఇంతవరకు ఓకేనా చెప్పనా డిమాండ్ షెడ్యూల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ నెంబర్ 1 ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ market demand schedule if you study about only single consumer is called as the if you study more than one consumer is called as the horizontal summation of individual demand schedule gets lateral summation of individual demand schedule gets market demand schedule ఇంతవరకు అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ టాపిక్ చూడండి why the demand curve has negative slope has negative slope ఎందుకు డిమాండ్ కర్వ్ నెగటివ్ స్లోప్ లో ఉంటుంది అని అడుగుతున్నాడు ప్రైస్ ఇస్ షోన్ ఆన్ ది y యాక్సిస్ క్వాంటిటీ డిమాండ్ ఇస్ షోన్ ఆన్ ది x యాక్సిస్ why the demand curve has negative slope అన్న సెంటెన్స్ అర్థమవుతుందా why the demand curve has negative slope మీరు ఇంటి దగ్గర కష్టపడాలి న్యూ బయర్స్ what is the meaning of new buyers అన్న when the price of the commodity falls new buyer enter into the market purchase the commodity ఓకేనమ్మా న్యూ బయర్ ఏంటి ఫస్ట్ టైం పర్చేజ్ చేసేవాడిని యూజ్ చేసేవాడిని న్యూ బయర్ అంటాం ఆల్రెడీ మీ దగ్గర ఐఫోన్ ఉందా లేదా నీ దగ్గర ఐఫోన్ ఉందా సౌమ్య ఏమా మాహిన్ ఐఫోన్ ఉందా లేదు ఐఫోన్ ఉందా లేదా లేదు లేనప్పుడు ఏం చేస్తాం మనం ఐఫోన్ కంపెనీ వాడు ఏం చేశాడంటే ఒక ఐఫోన్ ని 1000 రూపీస్కి రిలీజ్ చేసాడు ప్రైస్ ఎక్కువ తక్కువ ప్రైస్ తగ్గింది కాబట్టి నువ్వేం చేస్తావు కొంటున్నావా లేదా యు ఆర్ ద న్యూ బయర్ టు ద ఐఫోన్ కంపెనీ ఎందుకు ఈరోజు బై చేసావు ప్రైస్ తగ్గింది కాబట్టి నువ్వు పర్చేజ్ చేసావు అందుకే యు ఆర్ ద న్యూ బయర్ టు ద ఐఫోన్ కంపెనీ నెక్స్ట్ వన్ ఓల్డ్ బయర్
What is the meaning of old buyer? When the price of the commodity falls, when the price of the commodity falls, old buyer buys another commodity. ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు. దే ఆర్ ద ఓల్డ్ బయర్. ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు కదా, యూ ఆర్ ద ఓల్డ్ బయర్. ఈ రోజు మళ్ళీ ఎందుకు ఐఫోన్ కొన్నావు? ప్రైస్ తగ్గింది కాబట్టి ఇంకొక ఐఫోన్ కొను. ఆల్రెడీ యూఆర్ మెయింటైన్ వన్ ఐఫోన్, వన్స్ అగైన్ యూఆర్ బయింగ్ అనదర్ ఐఫోన్. ఎందుకని? ప్రైస్ తగ్గింది కాబట్టి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ప్రైస్ తగ్గింది కాబట్టి నువ్వు పర్చేస్ చేస్తున్నావు. అందుకే యూ ఆర్ ద ఓల్డ్ బయర్ టు ద ఐఫోన్ కంపెనీ. ఎందుకంటే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నావు, మళ్ళీ ఇంకొక ఐఫోన్ కొన్నావు. ఎందుకు కొన్నావు అంటే ప్రైస్ తగ్గింది కాబట్టి ఇంకోటి మెయింటైన్ చేస్తున్నావు. అందుకే యూ ఆర్ ద ఓల్డ్ బయర్ టు ద ఐఫోన్ కంపెనీ. అదవుతుంది? ఎస్. ఓకేనా? నెక్స్ట్ వన్ సరికి అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ మల్టిపుల్ యూజెస్. ఏంటన్నా? మల్టిపుల్ యూజెస్. వాట్ ద మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ యూజెస్? ఇప్పుడు చూడండి అన్న, ఒక కమోడిటీ మనం నెంబర్ ఆఫ్ పర్పస్ యూజ్ చేయగలిగితే దాన్ని మల్టిపుల్ యూజెస్ అంటాం. ఇఫ్ ఏ కమోడిటీ క్యాన్ బి పుట్ టు నెంబర్ ఆఫ్ యూజెస్, if a commodity can be put to number of purposes. For example, 1 liter milk 1 rupee అని చెప్పాను అన్న. 1 liter milk 1 rupee. హైయెస్ట్ ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ అమ్మా? లోయెస్ట్ ప్రైస్. ప్రైస్ తక్కువ ఉంది. ప్రైస్ తక్కువప్పుడు ఏం చేస్తావు? 1000 liters ఆఫ్ మిల్క్ డిమాండ్ చేస్తాను అన్న. 1000 liters ఆఫ్ మిల్క్ డిమాండ్ చేస్తావు. 1 liter milk 1 rupee నాన్న. ఆటోమేటిక్ ఏం చేస్తావు? మిల్క్ నుంచి ఏం ప్రిపేర్ చేయొచ్చు నాన్న? మిల్క్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? చీజ్ ప్రిపేర్ చేస్తాము, పన్నీర్ ప్రిపేర్ చేస్తాము, బటర్ ప్రిపేర్ చేస్తాం. నేను అడిగా జశ్వంత్, ఏంట్రా మార్నింగ్ టిఫిన్? సార్ పన్నీర్ టిఫిన్ సార్. మధ్యాహ్నం ఏం తిన్నావురా? రే పన్నీర్ రైస్ సార్. ఈవినింగ్ ఏం తిన్నావురా? పన్నీర్ టిక్కా సార్. నైట్ ఏం తిన్నావు సార్? పన్నీర్ ఫ్రైడ్ రైస్ సార్. ఎందుకని ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు యూజ్ చేశాడు? అవునా కదా, ప్రైస్ తగ్గింది కాబట్టి. 1 liter మిల్క్ 1 rupee అని చెప్పారు కాబట్టి మన నెంబర్ ఆఫ్ పర్పస్ కి యూజ్ చేస్తాం. చీజ్ ప్రిపేర్ చేస్తాము, పన్నీర్ ప్రిపేర్ చేస్తాము, బటర్ ప్రిపేర్ చేస్తాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చి దాని కంటిన్యూ, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇప్పుడే చెప్పా. What is the meaning of law of diminishing marginality, Nana? If the consumer is consuming more and more units of the commodity, satisfaction, Nana? Satisfaction goes on decreasing. Just now, ఇందాకే చెప్పే కదా, ఏం చెప్పాను? కన్సూమర్ ఎప్పుడు స్టాప్ చేస్తారని చెప్పాను? మార్జినల్ యూటిలిటీ ఈస్ ఈక్వల్స్ టు ప్రైస్. ఇందాకే చెప్పే కదా యూనిట్స్, మార్జినల్ యూటిలిటీ సేమ్. మళ్ళీ ఇక్కడ ఓకేనా, 1 ఉన్నప్పుడు ఎంతనా? ఒక కోవా స్వీట్ తిన్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది? 20. సెకండ్ కోవా స్వీట్ తింటే ఎంత వచ్చిందన్నా? 15. థర్డ్ కోవా స్వీట్ తింటే ఎంతనా? 10. ఫోర్త్ వన్ తింటే ఎంతనా? 5. ఇప్పుడే కదా లేటెస్ట్ ప్రైస్ అస్యూమ్ ఎంతనా? 15 కదా. చెప్పాను కదా, సేమ్ టాపిక్ నాన్న. అవునా కదా? ఎప్పుడు కన్సూమర్ స్టాప్ చేస్తాడని చెప్పాను ఇక్కడ. ఎప్పుడైతే మార్జినల్ యూటిలిటీ ఈస్ ఈక్వల్స్ టు ప్రైస్, అయితే కన్సూమర్ స్టాప్స్ purchasing the commodity when marginal utility is equals to P. Next one, income effect. ఏంటన్నా? ఇన్కమ్ ఎఫెక్ట్. What is the meaning of income effect? What is the meaning of income effect, Nana? When the price of the commodity falls, more units of the commodity with the same amount. ఒకసారి చెప్పనా, ఏం రాసాను చెప్పనా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఎఫెక్ట్? వెన్ ద ప్రైస్, ఇక్కడ చూసి చెప్పాలి, మోర్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ విత్ ద సేమ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్, క్వాంటిటీ, డిమాండ్, అమౌంట్. కన్సూమర్ పాకెట్ లో ఎంత ఉందంటే, కన్సూమర్ దగ్గర ఇన్కమ్ ఎంత ఉందంటే 100 రూపీస్ ఉందాం.
ప్రైజ్, క్వాంటిటీ, అమౌంట్. ఒక యాపిల్ 25 రూపీస్ అమ్మ. ఎన్ని యాపిల్స్ వస్తాయనా? ఒక యాపిల్ 25 రూపీస్ అంటే ఎన్ని వస్తాయి? 4. ఎన్ని వస్తాయనా? 100 రూపీస్. ఇప్పుడు ప్రైస్ ఏమవుతుంది? సేమ్ యాపిల్ ఏంటమ్మా? సేమ్ యాపిల్ 20 రూపీస్ అని చెప్పాం. ఇప్పుడు ఎన్ని వస్తాయి? 5. ఎంతనా? 100. ఇప్పుడు రాసిన సెంటెన్స్ చూడండి. వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, మోర్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ విత్ ద సేమ్ అమౌంట్. అవునా కదా? ఒకసారి రిపీట్ చేయను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఎఫెక్ట్? కన్సూమర్ పాకెట్లు ఎంత ఉందని చెప్పాను. సో ఒక యాపిల్ ఎంతనా? 25. ఎన్ని యాపిల్స్ వస్తాయి? 4. ఎంతనా? 100. ప్రైస్ తగ్గింది 20 రూపీస్. ఇప్పుడు ఎన్ని యాపిల్స్ వస్తాయి? 5. ఓకేనా? ఎంతనా? 100. సో మీరు బై చేస్తే రాదు ఇక్కడ. ఈ సెంటెన్స్ చూస్తేనే వస్తుంది. వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, మోర్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ విత్ ద సేమ్. నెక్స్ట్ వన్, ఇదే సెంటెన్స్ ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఆర్ వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, same units of the commodity with the lesser money, అన్న ఒకసారి సెంటెన్స్ ఏ రాసా చెప్పండి. వాట్ ఇస్ ఒకసారి సెంటెన్స్ చూడండి. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, సేమ్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ విత్ ద లెస్సర్ మనీ. కన్సూమర్ ఇన్కమ్ ఎంత ఉందని చెప్పాను. కన్సూమర్ పాకెట్లో ఎంత ఉందన్నా? 100 రూపీస్. నెక్స్ట్ వన్, ప్రైజు, క్వాంటిటీ, అమౌంట్. ఒక యాపిల్ ఎంత అని చెప్పానన్నా? ఒక యాపిల్ ఎంత? 25. యాపిల్ ఎంతనా? 25. ఎన్ని యాపిల్స్ వస్తాయి? 4. ఎంతనా? 100. కదరా? ఎస్. జస్వంత్కి ఎంత రారే? ఎంతమంది కిడ్స్? 4 మెంబర్స్. ప్రైస్ తగ్గింది 25 రూపీస్ కాదు, 20 రూపీసే. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, సేమ్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ. ఎందుకంటే వాడుకున్న కిడ్స్ 4 మెంబర్సే, వాడికి కావాల్సింది కూడా 4. ఎంతనా? 80 రూపీస్. అవునా? 20 into 4 ఎంతనా? 80. సో ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఎంతనా? 20 రూపీస్. ఈ 20 రూపీస్ ఇస్ కాల్డ్ రియల్ ఇన్కమ్. ఏ ఇన్కమ్ నానా? రియల్ ఇన్కమ్. ఈ రియల్ ఇన్కమ్ తో మళ్ళీ ఏం చేస్తాం? ఇంకో కమోడిటీ బై చేస్తామా లేదా? ఈ రియల్ ఇన్కమ్ తో ఇంకో 20 రూపీస్ తో బై చేస్తామా లేదా? ఎస్. చెప్పండి. ఫస్ట్ వన్ చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఎఫెక్ట్? మోర్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ విత్ ద సేమ్ అమౌంట్. రెండోది సెంటెన్స్ ఏంది? వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, సేమ్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ విత్ ద లెస్సర్ మనీ. లాస్ట్ వన్, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఏంటినా? సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్? వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్, when the price of the commodity falls, it becomes cheaper than its substitutes. People will shift it from high price. People will shift it from high price in favor of low price. ఓకేనా? ఒకసారి సెంటెన్స్ ఏ రాస్తే చెప్పండి అన్న. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అన్న? వెన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఫాల్స్ cheaper than its substitute, people will shift it from high price in favor of low price commodity. For example, price of tea nana. Price of tea, demand for coffee. Ma tea price తగ్గింది. టీ బికమ్ చీపరా కాస్ట్లీరా? టీ ప్రైస్ తగ్గితే టీ బికమ్ కాస్ట్లీరా చీపరా? వెంటనే కాఫీ తాగే అందరూ తెచ్చేస్తారు టీ. అందరూ టీకి వస్తే టీ డిమాండ్ ఏమవుతుంది? ఇక్కడ ఏ ప్రైస్ తక్కువ అని చెప్పాను? టీ ప్రైస్ తక్కువ. అవునా కదా? టీ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కాఫీ తక్కువ అంతా తెచ్చేస్తారు టీ. అందరూ టీకి వచ్చేస్తే, కాఫీ నుంచి టీకి వస్తే టీ డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఎందుకని ఇటు నుంచి ఇటు వచ్చారు? కాఫీ నుంచి టీకి ఎందుకు వచ్చారు? హై ప్రైస్ ఇన్ ఫేవర్ ఆఫ్ లో ప్రైస్. హై ప్రైస్ ఏంది ఇక్కడ? కాఫీ. లో ప్రైస్ ఏందన్నా? టీ. హై ప్రైస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లో ప్రైస్ కమోడిటీ. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ అన్న, ప్రైస్ ఎఫెక్ట్. ఓకేనా? ప్రైస్ ఎఫెక్ట్ ఈక్వల్ టు ఇన్కమ్ ఎఫెక్ట్. ఇన్కమ్ ఎఫెక్ట్ ప్లస్ సబ్స్టిట్యూషన్. ప్రైస్ తగ్గింది కాబట్టే కదా నీ ఇన్కమ్ పెరిగింది. ప్రైస్ తగ్గింది కాబట్టే కదా నువ్వు సబ్స్టిట్యూషన్కి వెళ్ళావు. ప్రైస్ తగ్గిందే కాబట్టి కదా నీ ఇన్కమ్ పెరిగింది. ప్రైస్ తగ్గిందే కాబట్టి కదా నువ్వు సబ్స్టిట్యూషన్కి వెళ్ళావు. అందుకే ప్రైస్ ఎఫెక్ట్ ఈక్వల్ టు
ఇన్కమ్ ఎఫెక్ట్ ప్లస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఎవరికి ఏమైనా డౌట్? స్టార్ట్ చేయమంటారు మరొకసారి చూడండి. వై ద డిమాండ్ కర్వ్ హ్యాస్ నెగటివ్ స్లోప్. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏంటి నాన్న? న్యూ బయర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ బయర్స్ నాన్న? when the price of the commodity falls, new buyer enter into the market, purchase the commodity. ఎందుకు చెప్పాను? ఐఫోన్ కంపెనీకి ఏమవుతారు? యు ఆర్ ద న్యూ బయర్. ఎందుకని? ఫస్ట్ టైం నువ్వు ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి, ఫస్ట్ టైం ఐఫోన్ పర్చేస్ చేస్తున్నావు కాబట్టి యు ఆర్ ద న్యూ బయర్ టు ద ఐఫోన్ కంపెనీ. ఎందుకు బై చేసావు? ప్రైస్ తగ్గింది కాబట్టి బై చేసావు. అందుకే యు ఆర్ ద న్యూ బయర్ టు ద ఐఫోన్ కంపెనీ. ఓల్డ్ బయర్ అంటే ఏంది? ప్రైస్ తగ్గింది, ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నావు, ఇంకొక ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నావు. ఎందుకని? ప్రైస్ తగ్గింది కాబట్టి. మల్టిపుల్ యూజెస్, సర్టెన్ కమోడిటీస్ మనం మల్టిపుల్ యూజెస్ యూజ్ చేస్తాము. మిల్క్ ఉంది, మిల్క్ నుంచి మనం పన్నీరు, చీజు ప్రిపేర్ చేస్తాము. మిల్క్ ప్రైస్ తగ్గింది కాబట్టి 1000 లీటర్స్ మిల్క్ పర్చేస్ చేసి ఏం చేసాం? పన్నీరు, చీజు, బటర్ ప్రిపేర్ చేసాం. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ. ఇఫ్ ద కన్సూమర్ ఇస్ కన్సూమింగ్ మోర్ అండ్ మోర్ యూనిట్స్ ఆఫ్ ది కమోడిటీ, సాటిస్ఫాక్షన్ గోస్ ఆన్ డిక్రీజింగ్. ఎప్పుడు కన్సూమర్ స్టాప్ చేస్తారని చెప్పాడు? మార్జినల్ యూటిలిటీ ఈస్ ఈక్వల్స్ టు ప్రైస్. ఇన్కమ్ ఎఫెక్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ఎఫెక్ట్? when the price of the commodity falls, more units of the commodity with the same amount. What is the meaning of substitution? ఇంకో సెంటెన్స్ ఏం చెప్పానా? when the price of the commodity falls, same units of the commodity with the lesser money, that balance amount is called real income. Real income తో ఇంకో commodity బై చేయొచ్చా లేదమ్మా? yes. next one, substitution effect. okay, what is the meaning of substitution effect nana? when the price of the commodity falls, it becomes cheaper than its substitute. People will shift from high price in favor of the low price commodity. ఇంతటితో టాపిక్ అయిపోయింది. next one, exceptions to the law of demand. exceptions to the law of demand. exceptions అంటే ఏంటి? against. exceptions అంటే against to the law of demand. generally law of demand ఏ రిలేషన్ అన్న? generally law of demand shows negative relation, but in exception cases లో ఎలా ఉంటది? positive relation. generally law of demand shows negative relation, but in exception cases it shows positive relation. పాజిటివ్ రిలేషన్ అంటే ఏంది? ఇఫ్ ఇంక్రీజెస్ బోత్ ఆర్ ఇంక్రీజింగ్. ఇంక్రీజ్ అయితే రెండు ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అయితే రెండు డిక్రీజ్ అవుతాయి. దాన్ని మనం పాజిటివ్ రిలేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్, క్వాంటిటీ డిమాండ్. ప్రైస్ ఇంక్రీజ్ అయినా క్వాంటిటీ డిమాండ్ కూడా అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ డిక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ కూడా డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం పాజిటివ్ రిలేషన్ అంటాము. మరి పాజిటివ్ రిలేషన్ అప్పుడు డిమాండ్ కర్వ్ ఏ షేప్ లో ఉంటుందన్నా? లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్. లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్. ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ వన్, గిఫెన్ పారాడాక్స్. ఏంటన్నా? గిఫెన్ పారాడాక్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గిఫెన్ పారాడాక్స్? ఓకేనా? గిఫెన్ పారాడాక్స్. హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ నానా? స్కాట్లాండ్. ఏ కంట్రీకి చెందిన వ్యక్తి నానా? స్కాట్లాండ్. ఎవరిని పేరు చేసుకుని రాస్తున్నా? హీ హాస్ రిటన్ ఆన్ పూర్ పీపుల్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పూర్ పీపుల్ బేస్ చేసుకొని రాస్తాడు. దర్ కన్జంప్షన్ ఐటమ్ ఏంటినా? వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఐటమ్ ఏంటి? కన్జంప్షన్ ఐటమ్ ఈస్ ఏంటినా? బ్రెడ్, మీట్. బ్రెడ్ ఈస్ ద నెసెసిటీ, మీట్ ఈస్ ద లగ్జరీ. ఇక్కడ పూర్ పీపుల్ అంటున్నాను. పూర్ పీపుల్ అంటే వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? ప్రైస్ ఆఫ్ ది బ్రెడ్ పెరిగినా కూడా మోర్ బ్రెడ్ నే డిమాండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్, దే ఆర్ ద పూర్ పీపుల్, దేర్ ఇన్కమ్ ఇస్ వెరీ లో, దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు పర్చేస్ మీట్. ఈవెన్ ద ప్రైస్ ఆఫ్ ది బ్రెడ్ పెరిగినా కూడా మోర్ బ్రెడ్ నే డిమాండ్ చేస్తారు. ఎందుకంటే మీట్ కొనాలంటే 1000 రూపీస్ కావాలి. అదే ఒక 10 రూపీస్ ఇస్తే 2 బన్ ప్యాకెట్ ఇస్తారు, 2 బన్లు ఇస్తారు. పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళు బన్నే తినగలుగుతారు. ప్రైస్ పెరిగినా కూడా మోర్ బ్రెడ్ నే డిమాండ్ చేస్తారు. మీట్ కొనాలంటే వాళ్ళ దగ్గర సరిపడంత ఇన్కమ్ ఉండదు. అవునా కదా? ఇష్యూస్ ఏ రిలేషన్ అన్న? పాజిటివ్ రిలేషనా కదా? పెరిగితే 2 పెరిగినాయే కదా? 2 పెరిగితే ఏమవుతుంది? పాజిటివ్ రిలేషనే కదా? ఒకవేళ ప్రైస్ తగ్గింది, కొంతమందికి డౌట్. ఇక్కడ 2 ఆప్షన్లు వస్తాయి. ప్రైస్ తగ్గిందే, కాన్స్టెంట్ పర్చేజ్ అయినా చేస్తాడు, ఇంతకుముందు ఎంత కొన్నాడు ఇప్పుడు కూడా అంతే కొట్టాడు. లేదా తక్కువ డిమాండ్ చేసి, అవునా కదా? ప్రైస్ తగ్గింది కాబట్టి కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది కదా, ఆ ఇన్కమ్ తీసుకుపోయి మీట్ స్పెండ్ చేస్తాడు. 2 విధాలుగా చెప్తారు. కాన్స్టెంట్ అయినా అనొచ్చు, లేదా ప్రైస్ తగ్గిన డిమాండ్ కూడా తగ్గుతుంది అని. ఓకేనా? అడగచ్చా? చెప్పండి. గిఫెన్ పారాడాక్స్ ఏ కంట్రీకి చెందిన వ్యక్తినా? ఎవరిని పేరు చేసుకొని రాశాడన్నా? దేర్ కన్జంప్షన్ ఐటమ్ ఈస్ బ్రెడ్ ఈస్ ద, మీట్ ఈస్ ద,
ప్రైస్ ఆఫ్ ది బ్రెడ్ పెరిగినా కూడా మోర్ బ్రెడ్ ని డిమాండ్ చేస్తాము. నెక్స్ట్ వన్, వెబ్లెన్ గుడ్స్. ఈ వెబ్లెన్ గుడ్స్ ని మరొక పేరు ఏమంటాం అంటే స్నోప్ గుడ్స్ అంటాము. స్నోప్ గుడ్స్. నెక్స్ట్ వన్ ఏంటి తెలుసా? ఆర్టికల్స్ ఆఫ్ డిస్టింక్షన్. ఏంటన్నా? ఆర్టికల్స్ ఆఫ్ డిస్టింక్షన్. ఈ ఆర్టికల్స్ ఆఫ్ డిస్టింక్షన్ మరొక పేరు ఏమంటున్నా? కాన్స్పిక్యూయస్ గుడ్స్. కాన్స్పిక్యూయస్ గుడ్స్. అనదర్ నేమ్ కాల్డ్ as ది ప్రెస్టీజియస్ గుడ్స్. ఏంటమ్మా? ప్రెస్టీజియస్ గుడ్స్. 2026 మే 20న బిట్టు రాబోతుంది. ఆప్షన్ వచ్చి డి, ఆల్ ది అబోవ్. డోంట్ లాఫ్. క్వశ్చన్ పేపర్ చూశాక నేను కనపడతా. మా వెబ్లెన్ ఇస్ వన్ ఆఫ్ ది ఏ ఎకానమిస్ట్ అమ్మా? అమెరికన్ ఎకానమిస్ట్. ఎవరమ్మా? అమెరికన్ ఎకానమిస్ట్. ఎవరిని బేస్ చేసుకొని రాశాడన్నా? రిచ్ పీపుల్ బేస్ చేసుకొని రాశాడు. ఏ గుడ్స్ తీసుకున్నాడన్నా? ప్రెస్టీజియస్ గుడ్స్. ఏ గుడ్స్ తీసుకున్నాడమ్మా? ప్రెస్టీజియస్ గుడ్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెస్టీజియస్ గుడ్స్ అంటే ఏంటన్నా? గోల్డ్, డైమండ్, ప్లాటినం. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ ఇంక్రీజ్ అయిందా, మోర్ గోల్డ్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే మోర్ స్టేటస్ వస్తుంది, మోర్ క్వాలిటీ వస్తుందని చెప్పేసి మోర్ గుడ్స్ డిమాండ్ చేస్తారు రిచ్ పీపుల్. ఓకేనా? ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ ఇంక్రీజెస్, వాట్ దే ఆర్ థింకింగ్? క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్టేటస్ వస్తుంది, అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తారు. ప్రైస్ తగ్గిందే, క్వాలిటీ తక్కువ అని చెప్పేసి, తక్కువ స్టేటస్ వస్తుంది అని చెప్పేసి తక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తారు. ఎవరు చెప్పారు? వెబ్లెన్. ఓకేనా కదమ్మా? వెబ్లెన్. ఈ వెబ్లెన్ గుడ్స్ అనదర్ నేమ్ కాల్డ్ as the snob goods. Articles of distinction. What is the meaning of articles of distinction? Those goods which are highly valuable in nature. ఏ గుడ్స్ అయితే హై వాల్యుబుల్ నేచర్ కలిగి ఉంటాయో వాటిని అన్నింటిని కూడా ఏమంటానా? ఆర్టికల్స్ ఆఫ్ డిస్టింక్షన్. కాన్స్పిక్యూయస్ గుడ్స్. ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్ కిందకు వస్తాయి. ప్రెస్టీజియస్ గుడ్స్. ఓకేనమ్మా? చెప్పనా? వెబ్లెన్ ఇస్ వన్ ఆఫ్ ది, ఎవరిని పే చేసుకొని వచ్చాడు? ఏ గుడ్స్ అమ్మా? ప్రెస్టీజియస్ గుడ్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ పెరుగుతుందో మోర్ గోల్డ్ డిమాండ్ చేస్తారు. ఎందుకని? ఎక్కువ స్టేటస్, ఎక్కువ క్వాలిటీ ఉందని చెప్పేసి ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తారు. రివిజన్ క్లాసు కానీ నేను కూడా ఏం లేదు, చెప్పుకుంటా వెళ్ళిపోవడం అంతే. రికార్డింగ్ జరుగుతుంది, నాకేం తెలియదు అసలు అక్కడ. కానీ రివిజన్ క్లాస్ రివిజన్ లేక ఇట్లాగే ఉంటుంది, అయితే టైంకి సిలబస్. ఓకే, నెక్స్ట్ వన్, కాన్స్పిక్యూయస్ నెసెసిటీస్. అసలు నెసెసరీస్ అంటే ఏంది? నెసెసిటీస్ అంటే ఏంది? నెసెసరీస్ అంటే ఫుడ్, షెల్టర్, క్లాతింగ్. వాటిని నెసెసరీస్ అంటాం. నెసెసిటీస్ అంటే అలాగే ఉంటుంది, సేమ్. ఈరోజు ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతాము, లేకుండా. ఒక్క నిమిషము సిగ్నల్స్ ఆపండి, దాడిపోతారు. ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతాం కానీ, జానీ కానీ ఎవరైనా కానీ ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతాం కానీ మొబైల్ లేకుండా ఏ సెకండ్ కాదు. ఎందుకంటే అది మన లైఫ్ కి నెసెసిటీ. అది లేకపోతే, మొబైల్ లేకపోతే బతకలేము. అలాంటి రోజు. ఎందుకంటే డ్యూ టు కాన్స్టెంట్ యూసేజ్. ఏదన్నా సెంటెన్స్ ఏంది? డ్యూ టు కాన్స్టెంట్ యూసేజ్. డ్యూ టు కాన్స్టెంట్ యూసేజ్ దీస్ గూడ్స్ ఆర్ గ్రాడ్యువలీ బికమ్ నెసెసిటీ. గ్రాడ్యువల్ గా యూజ్ చేసుకుంటూ పోతే అది మన లైఫ్ కి ఏమవుతుంది? డైలీ కాన్స్టెంట్ యూసేజ్, డైలీ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రైటింగ్ ప్యాడ్ తీసి చెప్తున్నాను అమ్మ. సౌమ్యకు కోపం వచ్చేసి ల్యాప్టాప్ కింద వేసేసింది. చైర్మన్ సార్ క్లాస్కి వచ్చారు. మీ రైటింగ్ ప్యాడ్ ఏది సార్ అన్నారు. సార్ లేదు సార్ అన్న. సార్ రేపటి నుంచి ప్యాడ్ ఓకేనమ్మా, రైటింగ్ ప్యాడ్ ఉంటేనే మీరు క్లాస్ చెప్పండి అన్న. ఇది నా లైఫ్కి ఏమవుతుంది? అది నెసెసిటీ అవుతుంది. సార్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉంది సార్, ప్లీజ్ సార్. లేదు, ఖచ్చితంగా మీరు ఓకేనమ్మా, మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉన్నా మీరు ఖచ్చితంగా రైటింగ్ ప్యాడ్ కొంటేనే క్లాస్ చెప్పండి అన్నారు. ఖచ్చితంగా నా లైఫ్కి ఏమవుతుంది? అది నెసెసిటీ కదమ్మా. ఈవెన్ ద ప్రైస్ ఆఫ్ ది ల్యాప్టాప్ రైటింగ్ ప్యాడ్ హై ఉన్నా కూడా ఖచ్చితంగా నేను రైటింగ్ ప్యాడ్ డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే అది నా లైఫ్కి నెసెసిటీ. అది ఉంటేనే నాకు డైలీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే డ్యూ టు కాన్స్టెంట్ యూసేజ్ దీస్ గుడ్స్ ఆర్ గ్రాడ్యువల్లీ బికమ్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. డైలీ కాన్స్టెంట్ గా యూజ్ చేయడం వల్ల మన లైఫ్కి ఏమవుతుంది? అది నెసెసిటీ అయిపోతుంది. అదేవిధంగా కుకింగ్ గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది? మార్కెట్లో ప్రైస్ ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉంది. మన లైఫ్కి నెసెసిటీ, డైలీ కాన్స్టెంట్ గా యూజ్ చేస్తున్నాం. ఇది ఈ రోజు మన లైఫ్కి ఏమవుతుంది? నెసెసిటీ అయిపోయింది. మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉన్నా, అవునా కదా, బ్లాక్లో అమ్ముతున్నారు. ఒక్కొక్క కుకింగ్ గ్యాస్ వచ్చి ఎంత అమ్ముతున్నా అన్న? సిలిండర్ 7,000 ఇస్తాము. గ్యాస్ ప్రైస్ ఎక్కువ డిమాండ్. ఎందుకంటే డైలీ కాన్స్టెంట్ యూజ్ చేయడం వల్ల మన లైఫ్ అది నెసెసిటీ అయిపోయింది. పెట్రోల్ కూడా చూడండి, పెట్రోల్ ఇస్ ద నెసెసిటీ. మార్కెట్లో పెట్రోల్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది.
రూపీస్ 115 రూపీస్ దాకా ఉన్నాయి. అయినా కూడా ఏమవుతుంది, డిమాండ్ చేస్తున్నాం. 108 రూపీస్ ఉందిలేరా, కొన్ని చోట్ల మారుతుంటుంది ప్రైజెస్, అయినా కూడా మనం కొంటున్నాం. మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే డ్యూ టు కాన్స్టెంట్ యూసేజ్, డైలీ యూజ్ చేయడం వల్ల అది మన లైఫ్ కి నెసెసిటీ అయిపోయింది. డైలీ ఫోన్ యూజ్ చేయడం వల్ల అది మన లైఫ్ కి నెసెసిటీ అయిపోయింది. డైలీ కుకింగ్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల అది మన లైఫ్ కి నెసెసిటీ అయిపోయింది. రోజు నేను క్లాస్ చెప్పాలంటే రైటింగ్ ప్యాడ్ ఉపయోగించి నేను క్లాస్ చెప్తాను, ఎందుకంటే అది మన లైఫ్ కి నెసెసిటీ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. ఏంటమ్మా, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. In the future, if the prices are going to high, in the future, if the prices are going to high, future లో ప్రైస్ పెరుగుతుంది అని తెలిసింది. In the future, if the prices are going to high, present demand also increase. Present demand also increases. ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుందంటే ప్రెసెంట్ డిమాండ్ కూడా ఏమవుతుందన్నా, ఇంక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మిడ్ నైట్, ఏ నైట్ నానా 12 o'clock, ఆఫ్టర్ మిడ్ నైట్ 12 o'clock నుంచి 1 లీటర్ పెట్రోల్ 1000 రూపీస్ అని చెప్పారు. ఎంత నానా, 1000 రూపీస్. 1 లీటర్ పెట్రోల్ ఎంత, 1000 రూపీస్. ఎప్పుడది, ఫ్యూచర్ లో ఆఫ్టర్ మిడ్ నైట్ 12 o'clock నుంచి 1 లీటర్ పెట్రోల్ 1000 రూపీస్ అన్నారు. ఫ్యూచర్ లో ప్రైస్ ఎక్కువ కదా, ఫ్యూచర్ లో ప్రైస్ ఎక్కువ కదా. ఫ్యూచర్ ప్రైజ్ ప్రెసెంట్, ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుందని తెలిసింది. ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుందంటే ప్రెసెంట్ డిమాండ్ కూడా అవుతుందన్న, ఇంక్రీజెస్. అంతే కదా, ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుంది. ఆఫ్టర్ మిడ్ నైట్ 12 o'clock నుంచి 1 లీటర్ పెట్రోల్ 1000 రూపీస్. ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో అది. ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ ఏం చేస్తారు, అందరూ ఏం చేస్తారు, క్లాస్ వదిలేసి వెళ్ళి ట్యాంక్ ఫిల్ చేసుకుంటాం. ఓకేనా, ఫ్యూచర్ లో 1 లీటర్ పెట్రోల్ 1 రూపీ. 1 లీటర్ పెట్రోల్ ఎంతనా, 1 రూపీ. 1 లీటర్ పెట్రోల్ ఎంతమా, 1 రూపీ. ఫ్యూచర్ లో ప్రైస్ తగ్గుతుందంటే ఇప్పుడు ఫిల్ చేసుకుంటామా, చేయి. ప్రెసెంట్ డిమాండ్ ఏమవుతుందన్నా, ప్రెసెంట్ డిమాండ్ ఏమవుతుందమ్మా, డిమాండ్ ఏమవుతుందన్నా, డిక్రీజెస్. ఎస్ చెప్పనా. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్? ఇన్ ద ఫ్యూచర్, ఇఫ్ ద ప్రైస్ ఆర్ గోయింగ్ టు హై, present demand also increases. In the future, if the price are going to fall, present demand also decreases. Present demand also, okay. Someone chepna na battery ayipindani. Next one, irrational consumer. Next one enti nana, irrational consumer. What is the meaning of irrational consumer? What is the meaning of irrational consumer? What is the meaning of irrational? తెలివి లేనివాడు. తెలివి లేనివాడు ఏమవుతుంది, irrational consumer. When the consumer become irrational, when the consumer become irrational, when the consumer become irrational and makes impulsive purchases without any cool calculations about the price of the commodity. When the consumer become irrational and makes impulsive purchases without any cool calculations about the price of the commodity. Yes, ఏం చెప్పానన్నా, when the consumer become irrational and makes impulsive purchases without any cool calculations about the price of the commodity. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూడండి అన్న. కొంతమంది ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. ఓకేనమ్మా, కొండ
కొండ అంటే ఎవరు ఇక్కడ? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, అవును కదా, ఫ్యాన్స్ షో, అవును కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మ్యాచ్ రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ మ్యాచ్ కదరా, పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్తారు, 12 o'clock బెనిఫిట్ షో. అరే ప్రైజ్ 4,000 రూపీస్ అయినా పర్లేదు, ప్రైజ్ ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే అదేమని అడిగితే ఫ్యాన్స్ సార్ అంటారు. అదేమంటే ఏమంటారు? ఫ్యాన్స్ సార్. ఎంత ప్రైజ్ అని చెప్పు, ఖచ్చితంగా టికెట్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ సార్. పావని వచ్చింది, సార్ కొండ ఫ్యాన్ సార్, ఎంత ప్రైజ్ అని చెప్పండి, నేను టికెట్ కొంటాను, ఎందుకంటే ఫ్యాన్. తెలివి లేని వాళ్ళు. when the consumer become irrational, ఎప్పుడైతే కన్సూమర్ కి తెలివి లేకుండా and makes impulsive purchases without any cool calculations about the price, కూల్ గా ప్రైస్ గురించి ఆలోచించాడు. నువ్వు ఎంత ప్రైస్ అని పెట్టు, నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా, ఎందుకంటే ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, మీరు ఎంత ప్రైస్ అని పెట్టండి, నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను సార్. స్ట్రింగు, స్ట్రింగ్ ఏది ఉంది కదా మా కూల్ డ్రింక్, అవునా కదా, ఏం చేస్తాడు? ఓకేనా, కొండ తాగాడు, మనం కూడా తాగాల. విజయ్ దేవరకొండ తాగాడు, మనం తాగాల, ఎందుకంటే ఫ్యాన్. అరే అది టేస్ట్ బాగాలేదని మీకు తెలుసు, అయినా కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా తాగాల్సిందే. ఓకేనా, ఇప్పుడు అర్థమైందన్నా? వితౌట్ ఎనీ కూల్ క్యాలిక్యులేషన్స్ అబౌట్ ద ప్రైస్, ప్రైస్ గురించి కూల్ గా ఆలోచించరు. మీరు ఎంత ప్రైస్ పెంచినా ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు తెలివి. నెక్స్ట్ వన్, ignorant consumer. Ignorant consumer. Sometimes the consumer become ignorant. Sometimes the consumer become ignorant about ruling price of the commodity. About ruling price of the commodity. About ruling price of the commodity. Ruling price of the commodity. May demand larger quantity of the commodity. May demand larger quantity of the commodity. May demand larger quantity of the commodity even at high price. May demand larger quantity of the commodity even at high price. Even at high price. ఏం చెప్పానన్నా? సమ్ టైమ్స్ ద కన్సూమర్ బికమ్ ఇగ్నోరెంట్. వీడు తెలివి తక్కువవాడు, వాడు తెలివి లేనివాడు. ఇర్రేషనల్ అంటే తెలివి లేనివాడు, వీరు ఇగ్నోరెంట్, తెలివి తక్కువవాడు. సమ్ టైమ్స్ ద కన్సూమర్ బికమ్ ఇగ్నోరెంట్ అబౌట్ రూలింగ్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. మే డిమాండ్ లార్జర్ క్వాంటిటీ ఆఫ్ ది కమోడిటీ ఈవెన్ ఎట్ హై ప్రైస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థం అవుతుంది. ఓకే, జానీ. ఓకే, జానీ వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే అమౌంట్ ఇచ్చారమ్మా. ఎంత అమౌంట్ ఇచ్చారన్నా? 100 రూపీస్ అమౌంట్ వాళ్ళ మదర్ ఇచ్చారమ్మా. మదర్ గేవ్ 100 రూపీస్, అవునా కదమ్మా. ఏం చెప్పమన్నా? ఏం తీసుకురమ్మను? వెజిటేబుల్స్ తీసుకొని రమ్మన్నాను. వెజిటేబుల్స్ తీసుకొని రమ్మను. ఏం తీసుకురమ్మన్నారు? వెజిటేబుల్స్. అతను ఏమనుకున్నాడంటే 1 kg టొమాటో, 1 kg టొమాటో ఎంత చెప్పాను? 1 kg టొమాటో ఎంత? 80 రూపీస్ అని చెప్పాడు. అతను ఏమనుకున్నాడు? 1 kg టొమాటో ప్రైస్ తక్కువే కదా అని చెప్పేసి ఎక్కువ డిమాండ్ చేశాడు. ప్రైస్ తక్కువ అనుకొని ఎక్కువ డిమాండ్ చేశాడు. యాక్చువల్గా అది హైయెస్ట్ ప్రైజా లోయెస్ట్ ప్రైజా? యాక్చువల్గా హైయెస్ట్ ప్రైజా లోయెస్ట్ ప్రైజా? హైయెస్ట్ ప్రైస్ దగ్గర వాడు మోర్ డిమాండ్ చేశాడు. వాడు తెలివి లేనివాడు, ఇర్రేషనల్. వీడు తెలివి తక్కువవాడు. వాడు ఏమనుకున్నాడు? 1 kg టొమాటో 80 రూపీస్ ఇస్ ద లోయెస్ట్ ప్రైస్ అన్నాడు. 80 రూపీస్ ఇస్ ద లోయెస్ట్ ప్రైస్ కాదు, హైయెస్ట్ ప్రైస్ దగ్గర అతను ఏం చేశాడు? ఎక్కువ డిమాండ్ చేశాడు. అర్థమైందన్నా? ఎస్, చూడండి అన్న ఏం రాసింది చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇగ్నోరెంట్ కన్సూమర్? సమ్ టైమ్స్ కన్సూమర్ బికమ్ ignorant about the ruling price of the commodity, may demand larger quantity of the commodity even at high price. హై ప్రైస్ దగ్గర ఏం చేశాడు? లార్జర్ క్వాంటిటీ డిమాండ్ చేశాడు. జనరల్గా ఏమవుతుంది? వాడు ఏం చేశాడు? హై ప్రైస్ జనరల్గా వాడేమనుకున్నాడు? లో ప్రైస్ అనుకున్నాడు. కానీ లో ప్రైస్ కాదు, హైయెస్ట్ ప్రైస్ దగ్గర ఎక్కువ డిమాండ్. దట్ ఈస్ వన్. నెక్స్ట్ వన్, స్పెక్యులేషన్. ఏంటమ్మా? స్పెక్యులేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెక్యులేషన్? Generally speculation, the term used in case of stock market. Generally speculation, term used in case of stock market. Stock market లో speculation అనే పదం యూజ్ చేస్తారు. Yesterday the price of the share is 10 rupees. Today, right? Yesterday the price of the share is 10 rupees. Today 15 rupees. Tomorrow ఖచ్చితంగా ఏమనుకుంటావు? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా, డిక్రీజ్ అవుతుంది అనుకుంటా?
రూపీస్ అవుతుంది. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని తెలిస్తే వెంటనే ఏం చేస్తాము, ఎక్కువ షేర్స్ కొంటాము. మనం కూడా చూడండి రా, సిల్వర్ ప్రైజు యాక్చువల్గా ఒక కేజీ సిల్వర్ ఒక 3-4 months బ్యాక్ ఎంత ఉంది, 50,000 రూపీస్. ఒక కేజీ సిల్వర్ 50,000. అదే సిల్వర్ ఈరోజు ఏమైపోయింది, 4,20,000కి వెళ్ళిపోయింది, హైయెస్ట్ ప్రైజు. కానీ ఆ వర్డ్ ఇక్కడ యూజ్ చేయండి, జనరల్గా చెప్తున్నా. అవునా కదమ్మా? ఎందుకు ఇంత డిమాండ్ ఏర్పడిందంటే ఈ సిల్వర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే, ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఎలక్ట్రిక్ బైక్ ప్రొడ్యూస్ చేయాలంటే, మ్యానుఫ్యాక్చర్ జరగాలంటే ఖచ్చితంగా 40 to 50 grams ఖచ్చితంగా సిల్వర్ యూజ్ చేయాలి. అందుకని ఈ రోజు సిల్వర్ కి డిమాండ్ పెరిగింది. సిల్వర్ని ఎవరు మహేష్ అర్థమైందా? ఎస్టర్డే ది ప్రైస్ ఆఫ్ ద షేర్ ఈస్ ఏనా, షేర్ ఎంత, ఈ రోజు ఎంత, టుడే 15, టుమారో ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటారా, డిక్రీజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇంక్రీజ్, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, నెసెసరీస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెసెసరీస్? ఫుడ్, షెల్టరు, క్లాతింగ్ కదమ్మా. నేను ఫుడ్ ప్రైస్ పెరిగిందని చెప్పేసి ఫుడ్ పోస్ట్పోన్ చేసుకుంటామా? ఫుడ్ ప్రైస్ పెరిగినా ఖచ్చితంగా ఫుడ్ని మోర్ డిమాండ్ చేస్తామా లేదా? ఎందుకంటే అది మన లైఫ్కి ఏమవుతుంది, నెసెసరీ. ఈవెన్ ద ప్రైస్ ఆఫ్ ది ఫుడ్ పెరిగినా కూడా ఖచ్చితంగా ఫుడ్ని డిమాండ్. మెడిసిన్ మార్కెట్లో మెడిసిన్ ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి మీ మదర్ ఏం చేస్తారు, పోస్ట్పోన్ చేసుకోమంటారా? నో. ఎక్స్ అనే వ్యక్తికి ఏం చేస్తున్నారు, వామిటింగ్స్ వస్తున్నాయి, ఓకేనా? కానీ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు, కానీ అయ్యా 2-3 రోజులు కానీ వామిటింగ్ కానీ ఏమవుతుంది అని అంటారా? మార్కెట్లో ప్రైస్ పెరిగినా ఖచ్చితంగా టాబ్లెట్ డిమాండ్ చేస్తారా లేదా? అరే మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే అది మన లైఫ్కి ఏమవుతుంది, నెసెసరీ అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ఓవరాల్ రివిజన్ చేస్తాను చూడండి అన్న. ఫస్ట్ వన్, ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. జనరల్లీ లా ఆఫ్ డిమాండ్ ఏ రిలేషన్ అన్న, బట్ ఇన్ ఎక్సెప్షన్ కేసెస్ లో ఎలా ఉంటుందమ్మా, పాజిటివ్ రిలేషన్. ఓకేనా? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ కూడా డిక్రీజ్. ప్రైస్ కి డిమాండ్ ఉన్న రిలేషన్ ఏంటి, పాజిటివ్ రిలేషన్. పాజిటివ్ రిలేషన్ అప్పుడు డిమాండ్ కర్ ఏ షేప్ లో ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ అప్. డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తినా, స్కాట్లాండ్. ఎవరిని పే చేసుకుని రాశానమ్మా, ఓకేనమ్మా, ఇంగ్లాండ్ ఉన్నటువంటి పూర్ పీపుల్ ని పే చేసుకుని రాయడం జరిగింది. దేర్ కన్జంప్షన్ ఐటమ్ ఈస్ బ్రెడ్, మీట్. బ్రెడ్ అనేది ఏంటన్నా, నెసెసిటీ, మీట్ ఈస్ ద లగ్జరీ. ప్రైస్ ఆఫ్ ది బ్రెడ్ పెరిగినా కూడా మోర్ బ్రెడ్ నే డిమాండ్ చేస్తాం. ప్రైస్ ఆఫ్ ది బ్రెడ్ తగ్గితే లెస్ కన్జంప్షన్ అంటాం లేదా కాన్స్టెంట్ కన్జంప్షన్ అంటాము. నెక్స్ట్ వన్, వెబ్లైన్. వెబ్లైన్ గుడ్స్ అన్నది నేమ్ కాల్ ది స్నోబ్ గుడ్స్. ఆర్టికల్ చెప్పాలి, ఆర్టికల్స్ ఆఫ్ డిస్టింక్షన్, కాన్స్పిక్యూయస్ గుడ్స్, ప్రిస్టేజియస్ గుడ్స్. వెబ్లైన్ ఇస్ వన్ ఆఫ్ ది, ఎవరిని పే చేసుకుని రాశాడన్నా, ఏ గుడ్స్, ప్రిస్టేజియస్ గుడ్స్ అంటే ఏంటి, ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ పెరిగితే ఎక్కువ క్వాలిటీ వస్తుంది, ఎక్కువ స్టేటస్ వస్తుంది అని చెప్పి ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తాం. ప్రైస్ తగ్గిందే తక్కువ క్వాలిటీ ఉంది చెప్పేసి తక్కువ స్టేటస్ వస్తుంది అని చెప్పేసి తక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తాం. నెక్స్ట్ వన్, కాన్స్పిక్యూయస్ నెసెసిటీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్పిక్యూయస్ నెసెసిటీ? డ్యూ టు కాన్స్టెంట్ యూసేజ్ దీస్ గుడ్స్ ఆర్ గ్రాడ్యువల్లీ బికమ్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. కాన్స్టెంట్ డైలీ యూజ్ చేస్తున్నాను, డైలీ కుకింగ్ గ్యాస్ యూజ్ చేస్తున్నాను, డైలీ రైటింగ్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాను, డైలీ పెట్రోల్ యూజ్ చేస్తున్నాను, ఇది మన లైఫ్ కి నెసెసిటీ. మార్కెట్ లో ప్రైస్ పెరిగినా కూడా ఖచ్చితంగా వీటిని డిమాండ్. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అన్న? ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు హై, ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ద ప్రైస్ ఆర్ గోయింగ్ టు హై, ప్రెసెంట్ డిమాండ్ ఆల్సో హై. ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుందంటే ప్రెసెంట్ డిమాండ్ కూడా ఏమవుతుందన్నా, ఇంక్రీజెస్. నేను చెప్పాను, ఆఫ్టర్ మిడ్ నైట్ 12 o'clock నుంచి పెట్రోల్ ప్రైజెస్ 1 లీటర్ ఎంత అని చెప్పారు, 1000 రూపీస్. హైయెస్ట్ ప్రైజా, లోయెస్ట్ ప్రైజా? ఎప్పుడు ప్రైస్, అది ఫ్యూచర్ ప్రైజా, ప్రెసెంట్ ప్రైజా? ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుందంటే ప్రెసెంట్ డిమాండ్ ఏమవుతుందన్నా, ఎక్కువ మంది ట్యాంక్ ఫిల్ చేసుకుంటాము. ఫ్యూచర్ లో 1 లీటర్ పెట్రోల్ 1 రూపీ అని చెప్పారు. 1 రూపీస్ హైయెస్ట్ ప్రైజా, లోయెస్ట్ ప్రైజా? లోయెస్ట్. ఫ్యూచర్ లో ప్రైస్ తగ్గుందంటే ఇప్పుడు డిమాండ్, ఇప్పుడు ఫిల్ చేస్తామా ట్యాంక్ ని? నో. ఫ్యూచర్ లో irrational consumer. What is the meaning of irrational consumer anna? When the consumer become irrational and makes impulsive purchase without any cool calculations about the price. ప్రైస్ గురించి కూల్ గా ఆలోచించాడు తెలియలేని వాడు, వాడికి తెలివి లేదు, వాడికి ప్రైస్ మార్కెట్ లో ఏమైనా సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఏదో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఏదో రిలీజ్ అయింది కదా, ఓకే, ఒక్కొక్క టికెట్ 4,000 చెప్పు, 5,000 చెప్పు, ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు వాళ్ళు. బెనిఫిట్ షో కదా, మార్నింగ్ షో వేస్తారు కదా 12 o'clock, అయినా కూడా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇగ్నోరెంట్ కన్సూమర్. వీడు తెలివి తక్కువాడు. సమ్ టైమ్స్ ద కన్సూమర్ బికమ్ ఇగ్నోరెంట్. కొన్నిసార్లు కన్సూమర్ కి తెలివి తక్కువ ఉంటుంది అబౌట్ రూలింగ్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. రూలింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎంత రూల్ అవుతుందో తెలియదు. మే డిమాండ్ లార్జర్ క్వాంటిటీ ఆఫ్ ది కమోడిటీ ఈవెన్ ఎట్ హై ప్రైస్. హై ప్రైస్ దగ్గర ఏం చేస్తాడు, ఎక్కువ. జనరల్ గా ఏం చెప్పాను, సౌమ్య మీ మదర్ ఏం చేసింది, 100 రూపీస్ ఇచ్చి టొమాటో 100 రూపీస్ చెప్పి ఇచ్చి వెజిటేబుల్స్ తీసుకోరా అని చెప్పింది. కానీ ఆమె ఏమనుకుంది తెలుసా, 1 kg టొమాటో 80 రూపీస్ చెప్పారు. ఆమె ఏమనుకుందంటే అది వేస్ట్ ప్రైస్.
అందుకని ఏం చేసింది, కేజీ టొమాటో తీసుకుంది. యాక్చువల్గా అది హైయెస్ట్ ప్రైజా లోయెస్ట్ ప్రైజా, హైయెస్ట్ ప్రైస్ దగ్గర ఏమైపోయింది ఆమె, ఎక్కువ డిమాండ్. నెక్స్ట్ వన్ స్పెక్యులేషన్. జనరలీ స్పెక్యులేషన్ ద టర్మ్ యూజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అవునా కాదన్నా. ఎస్టర్డే ది ప్రైస్ ఆఫ్ ది షేర్ ఎంతన్నా 10, టుడే ఎంత 15, టుమారో ఏమవుతుంది 25 అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ నెసెసరీస్ కదమ్మా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెసెసరీస్, ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ నెసెసరీ. ఫుడ్ ప్రైస్ పెరిగినా ఖచ్చితంగా ఫుడ్ డిమాండ్. దిస్ ఇస్ ద టాపిక్ రిలేషన్ టు ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ వన్ ఏంటినా, లాస్ట్ టాపిక్ ఏంటినా, మూవ్మెంట్ ఇన్ డిమాండ్. ఏంటినా, మూవ్మెంట్ ఇన్ డిమాండ్. మూవ్మెంట్ ఇన్ డిమాండ్. ఫస్ట్ వన్ మూవ్మెంట్ ఇన్ డిమాండ్. మూవ్మెంట్ ఇన్ డిమాండ్ ఏం మాట్లాడతామంటే ఎక్స్పాన్షన్ అండ్ contraction of quantity demand due to change in price, but other factors kept constant. చెప్పండి, what is called movement in demand? Expansion and contraction of quantity demand due to change in price, but other factors kept. First one, price is shown on the y axis, quantity demand is shown on the x axis. మా ఇంత ముందు మీకు ఏం చెప్పాను, డిమాండ్ ఫంక్షన్ చెప్పున్నాను, మీ బుక్లో లేదు కానీ ఇక్కడ చూడండి, డిమాండ్ ఫంక్షన్. ఓకేనా, డిమాండ్ ఫంక్షన్ ఏం చెప్పాను అన్న, QD ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీస్, ఇన్కమ్ ఆఫ్ ది కన్సూమర్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్, పాపులేషన్, అదర్ ఫ్యాక్టర్. సిట్రస్ పారిబస్ ఏం చెప్పాను, ఏం చెప్పింది, అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్. ఓన్లీ వేటి గురించి డిస్కస్ చేస్తున్నానా, ఓన్లీ వేటి గురించి డిస్కస్ చేయాలి, ప్రైస్, క్వాంటిటీ, డిమాండ్ గురించి మాత్రమే డిస్కస్ చేయాలి. సిట్రస్ పారిబస్ ఏం చెప్పింది, అదర్ ఫ్యాక్టర్స్ కెప్ట్ కాన్స్టెంట్, డిస్కసింగ్ ఓన్లీ ప్రైస్ అండ్ క్వాంటిటీ. ప్రైస్ క్వాంటిటీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తే దాన్ని మూవ్మెంట్ ఇన్ డిమాండ్. అది కాకుండా రిమైనింగ్ సైడ్ ఎండింగ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి, షిఫ్ట్ ఇన్ డిమాండ్ వెళ్ళిపోతాయి. ఏమంటున్నా, షిఫ్ట్ ఇన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇస్ షోన్ ఆన్ వై యాక్సిస్, క్వాంటిటీ డిమాండ్ ఇస్ షోన్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. జనరల్ గా డిమాండ్ కర్ ఏ షేప్ లో ఉంటుందన్నా, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. చూడన్నా, ఒక థమ్స్ అప్ బాటిల్ వచ్చి, ఓకేనా, ప్రైస్ ఆఫ్ థమ్స్ అప్ 10 రూపీస్. డిమాండ్ ఫర్ థమ్స్ అప్ ఎన్ని బాటిల్స్ డిమాండ్ చేసావు, 10 బాటిల్స్ డిమాండ్. ప్రైస్ తగ్గింది, 10 రూపీస్ కాదు 8 రూపీస్ పడిపోయింది. సో ప్రైస్ డిక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుందన్నా, ఇంక్రీజెస్. సో ప్రైస్ డిక్రీజ్ అయింది, క్వాంటిటీ డిమాండ్ ఏమైపోయింది, ఇంక్రీజెస్. మూవ్మెంట్ ఎక్కడికి వచ్చేసింది, ఒకసారి గమనించారా, మూవ్మెంట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ ఎక్కడికి వచ్చేసింది, డౌన్వర్డ్స్. మూవ్మెంట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ ఆన్ ది సేమ్ డిమాండ్ కర్వ్. ఏందన్నా, మూవ్మెంట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ ఆన్ ద సేమ్ డిమాండ్ కర్వ్. మోర్ ఈస్ డిమాండెడ్ ఎట్ లోయర్ ప్రైస్. ఒకసారి సెంటెన్స్ రాస్తే అర్థమవుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్ ఎక్స్పాన్షన్. ఓకేనమ్మా, డిమాండ్ ఎక్స్పాండ్ అయిందంట. మరి డిమాండ్ ఎక్స్పాండ్ అయిందంటే ప్రైస్ ఖచ్చితంగా ఏమైండాలి, ఫాల్. 4 కండిషన్స్. ఫస్ట్ వన్, ఫాల్ ఇన్ ద, చెప్పండి, ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. ఇంతకుముందు ఎంత ఉందన్నా 10 రూపీస్, ఇప్పుడు ఎంత ఫాల్ అయిపోయింది, 8 రూపీస్. ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో బాటిల్స్ ఏమైపోయినాయి, 10 థమ్స్ అప్ బాటిల్స్ నుంచి ఎన్ని బాటిల్స్ వెళ్ళిపోయినాయి, 15 బాటిల్స్. ప్రైస్ తగ్గింది, రైజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్. ఓకేనమ్మా. సో మూవ్మెంట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్. మీరు ఇక్కడ చూడండి, అక్కడ చూడండి అన్న, మూవ్మెంట్ టువర్డ్స్ డౌన్వర్డ్స్. గ్రీన్ కలర్ నుంచి చూసారా, ఇంత ముందు పైన సర్కిల్లో ఉన్నది, సర్కిల్ నుంచి ఎక్కడికి వచ్చింది, డౌన్వర్డ్స్. అంత సేమ్ డిమాండ్ కాదు. మూవ్మెంట్ టువర్డ్స్ downwards on the same demand. నెక్స్ట్ వన్, ఇంకా ఏంటన్నా, మోర్ ఈస్ డిమాండెడ్ ఎట్ లోయర్ ప్రైస్. ఎక్కువ డిమాండ్ చేసామా లేదా, 10 బాటిల్స్ కాస్త ఎన్ని డిమాండ్ చేస్తున్నాం, 15. మోర్ ఈస్ డిమాండెడ్ ఎట్ లోయర్ ప్రైస్. ఒకసారి చెప్పండి అన్న, ఫస్ట్ వన్ చెప్పండి. వాట్ ఈస్ కాల్డ్ మూవ్మెంట్ ఇన్ డిమాండ్? కెన్ యు రిపీట్ అన్న వన్స్ అగైన్? Expansion and contraction of quantity demand due to change in price, but other factors kept.
ఇక్కడ ఓన్లీ ప్రైస్ క్వాంటిటీ డిమాండ్ గురించి మాత్రమే డిస్కస్ చేయాలి, అదర్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేయకూడదు. పాపులేషన్ కానీ రిలేటెడ్ కమోడిటీస్ కానీ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ కానీ వేటిని డిస్కస్ చేయకూడదు. ఓన్లీ ప్రైస్ క్వాంటిటీ డిమాండ్ డిస్కస్ చేస్తే దాన్ని మూవ్మెంట్ ఇన్ డిమాండ్ అంటాము. ఇంకా రిమైనింగ్ ఏ సైడ్ హెడ్డింగ్స్ వచ్చినా దాన్ని ఎక్కడికి వెళ్ళిపోతుంది, షిఫ్ట్ ఇన్ డిమాండ్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందా, షిఫ్ట్ ఇన్ డిమాండ్. ఫస్ట్ వన్ మూవ్మెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ ఎక్స్పాండ్ అయిందంటే ఖచ్చితంగా ప్రైస్ ఏమైపోయిందన్నా, డిక్రీజెస్. చెప్పండి, వాట్ ఆర్ ద 4 కండిషన్ అన్న? నెంబర్ 1 చెప్పాలి గట్టిగా, ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. నెక్స్ట్ వన్ ఏంటన్నా, next one, on the same demand curve more is demanded at. Next one, next one, contraction of demand. Next one ఏంటన్నా, contraction of demand. Next one, contraction of demand. ఏంటన్నా, contraction of demand. వాట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్? కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటన్నా, డిమాండ్ తగ్గింది. ఎందుకు డిమాండ్ తగ్గుంటుంది? ఖచ్చితంగా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి, ఇంతకుముందు ప్రైస్ ఎంత ఉందన్నా, 10 రూపీస్. ఇప్పుడు కాస్త ఎంతకి వెళ్ళిపోయిందన్నా, 10 రూపీస్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది, 15 రూపీస్కి వెళ్ళిపోయింది. ఎంత వెళ్ళిపోయిందన్నా, 15 రూపీస్. సో ప్రైస్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ డిమాండ్ ఏమైపోయిందన్నా, డిక్రీజ్. ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్వాంటిటీ డిమాండ్ డిక్రీజెస్. సో ప్రైస్ ఇంక్రీజెస్, క్వాంటిటీ డిమాండ్ డిక్రీజెస్. కదా, ప్రైస్ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ డిమాండ్ ఏమవుతున్నా, డిక్రీజెస్. అందుకని దాని కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అన్న. నెంబర్ 1 ఏం చెప్పాను చెప్పండి, రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. నెక్స్ట్ వన్ ఏంటన్నా, ఫాల్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్. ఫాల్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్. నెక్స్ట్ వన్ ఏంటన్నా, మూవ్మెంట్ టువర్డ్స్ upwards on the same demand curve. Movement towards upwards on the same demand curve. Less is demanded at higher price. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందన్న మూమెంట్? ఇక్కడ ఉన్నటువంటి మూమెంట్ ఎక్కడికి వెళ్ళిపోయిందన్న, అప్వర్డ్స్. దీన్ని అప్వర్డ్స్ అంటాము, దీన్ని ఏమంటాము, డౌన్వర్డ్స్ అంటాము. Can you repeat it once again? ఏం చేస్తాను చెప్పండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ కాల్డ్ మూమెంట్ ఇన్ డిమాండ్? ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ క్వాంటిటీ డిమాండ్ డ్యూ టు చేంజ్ ఇన్ ప్రైస్, బట్ అదర్ ఫ్యాక్టర్స్ kept. Expansion of demand జరిగిందంటే what are the 4 conditions? Number 1, fall in the price of the commodity. Fall in the price of the commodity, rise in the quantity demand, movement towards downwards. అవునా కదమ్మా, on the same demand. Next one ఏంటన్నా, more is demanded at. Next one, contraction of demand. What is called contraction of demand? Increase in the. Next one, fall in the quantity demand, movement towards upwards on the same demand curve. Less is demanded at. Shift in demand. What is called shift in demand? ఆ రోజు వీడియోస్ వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో. ఎవరైనా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇంకొకసారి వినండి, ఓకేనా? పోయి చూస్తారా, చూడరా? ఇక్కడ విన్నారంటారా? వినండి, అవసరమైతే వినండి. ఓకే, నెక్స్ట్ వన్, షిఫ్ట్ ఇన్ డిమాండ్. వాట్ ఈస్ కాల్డ్ షిఫ్ట్ ఇన్ డిమాండ్? ఇంక్రీజ్ అండ్ decrease in demand, increase and decrease in demand due to change in other factors, but the price kept constant. Okay na, ఒకసారి చెప్పండి, what is called shift in demand? నువ్వు వెనక్కి కూర్చోరా, లాస్ట్ లో కూర్చో. చెప్పండి, what is called shift in demand? Increase and decrease in demand due to change in other factors, but the price kept
మా ప్రైస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కాన్స్టెంట్. ఎస్, ఇక్కడ చూడండి ప్రైస్ ఎలా ఉంటుంది అంటున్నాడు, కాన్స్టెంట్. జాగ్రత్త వినండి. మా ప్రైస్ ఇదే కదా కాన్స్టెంట్, ఏం అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేసాక అర్థమవుతుంది. ప్రైస్ ఈజ్ షోన్ ఆన్ ది వై యాక్సిస్, డిమాండ్ ఈజ్ షోన్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. జనరల్గా డిమాండ్ కర్వ్ ఏ షేప్లో ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, కదా లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్, అవునా కదమ్మా. ఇఫ్ డిమాండ్ ఇంక్రీజెస్ ఇట్ షిఫ్ట్ టు రైట్ సైడ్. డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుందన్నా, రైట్ సైడ్. డిమాండ్ డిక్రీజ్ అయితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్. డిమాండ్ డిక్రీజ్ అయితే లెఫ్ట్ సైడ్, అవునా కదా, లెఫ్ట్ సైడ్. దీన్ని ఓకేనా, ఇఫ్ ద డిమాండ్ ఇంక్రీజ్ ఇట్ షిఫ్ట్ టు రైట్ సైడ్. ఏమవుతున్నానా, లెఫ్ట్ సైడ్. ఇఫ్ డిమాండ్ రాస్తాను ఇక్కడ సెంటెన్స్, అదే సెంటెన్స్ రాస్తాను. If demand increases, it is shifted to right side. Is called increase in demand. If demand decreases, it is shifted to left side. Is called increase in demand. డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతున్నానా, రైట్ సైడ్. ఇస్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. డిమాండ్ డిక్రీజ్ అయితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్. ఇస్ కాల్డ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. వాట్ ఆర్ ద రీజన్స్ ఇట్ షిఫ్ట్ టు రైట్ సైడ్? సార్ మీరు 10 సార్లు డిమాండ్ కర్వ్ షిఫ్ట్ అయితే రైట్ సైడ్ అంటున్నారు కదా, కొన్ని రీజన్స్ చెప్తారా? ఎస్, రీజన్స్ ఫర్ ది రైట్ వర్డ్ సైడ్. రీజన్స్ ఫర్ ది రైట్ వర్డ్ సైడ్. రీజన్స్ ఫర్ ది రైట్ వర్డ్. రీజన్స్ చెప్పండి, ఎందుకని డిమాండ్ కర్వ్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది? నెంబర్ వన్, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్. అసలు సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే ఏంటన్నా, ప్రైస్ ఆఫ్ టీ, డిమాండ్ ఫర్ కాఫీ. ప్రైస్ ఆఫ్ టీ, డిమాండ్ ఫర్ కాఫీ. అమ్మా ఏం చెప్పానా, ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ పెరిగింది అన్నాడు. సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటే ఏంటి, టీ కాఫీ అది సబ్స్టిట్యూట్ గుడ్స్. టీ ప్రైస్ పెరిగింది. ఎప్పుడైతే టీ ప్రైస్ పెరిగితే టీ బికమ్ కాస్ట్లీయర్ చీపరా? టీ ప్రైస్ పెరిగితే టీ బికమ్ కాస్ట్లీయర్ చీపరా? కాస్ట్లీ. టీ ప్రైస్ పెరిగితే టీ తాగే వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయినా, కాఫీ. అందరు కాఫీకి వెళ్ళిపోతే కాఫీ డిమాండ్ ఏమైపోయింది, ఇంక్రీజెస్. కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎట్ సైడ్ షిఫ్ట్ అయింది. కాఫీ డిమాండ్ పెరిగింది కాబట్టి ఎట్ సైడ్ షిఫ్ట్ అయింది, ఎట్ సైడ్ షిఫ్ట్ అయింది, రైట్ సైడ్. ఓకేనమ్మా, కాఫీ డిమాండ్ పెరిగింది కాబట్టి ఎట్ సైడ్ షిఫ్ట్ అయింది, రైట్ సైడ్. నేను ఏ ప్రైస్ పెరిగిందని చెప్పాను, ఏ ప్రైస్ పెరిగిందని చెప్పాను, టీ ప్రైస్ పెరిగిందన్నా. ఏ ప్రైస్ పెరిగిందన్నాను, టీ ప్రైస్ పెరిగిందని. దేని గురించి డిస్కస్ చేయలేదు, కాఫీ గురించి డిస్కస్ చేయలేదు, కాఫీ ప్రైస్ గురించి డిస్కస్ చేయలేదు. కాఫీ ప్రైస్ గురించి డిస్కస్ చేయలేదు అంటే కాఫీ ప్రైస్ మార్కెట్ ఎలా ఉంది, కాన్స్టెంట్. కాఫీ ప్రైస్ ఏమో కాన్స్టెంట్, కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇట్ షిఫ్ట్ టు రైట్ సైడ్. కాఫీ ప్రైస్ ఏమో కాన్స్టెంట్, కాఫీ డిమాండ్ ఇంక్రీజెస్, ఇట్ షిఫ్ట్ టు రైట్ సైడ్. ఇంకొకసారి చెప్పమంటారా? ఫస్ట్ వన్ చూడండి, ఏం చెప్పానన్నా, ఫస్ట్ వన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్ గుడ్స్. టీ కాఫీ ఆర్ ది సబ్స్టిట్యూట్ గుడ్స్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ టీ ఇంక్రీజెస్, టీ బికమ్ కాస్ట్లీయర్. టీ ప్రైస్ పెరిగితే అవుతుంది, టీ బికమ్ కాస్ట్. టీ తాగే వాళ్ళందరూ ఏం చేస్తారు, కాఫీ. అందరు కాఫీకి వెళ్ళిపోతే కాఫీ డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజెస్. కాఫీ డిమాండ్ పెరిగితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, రైట్ సైడ్. ఏ ప్రైస్ పెరిగిందని చెప్పి దేని గురించి డిస్కస్ చేయలేదు, కాఫీ గురించి డిస్కస్ చేయలేదు. కాఫీ ప్రైస్ ఎలా ఉంది, కాన్స్టెంట్. కాఫీ ప్రైస్ ఏమో కాన్స్టెంట్, కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, రైట్ సైడ్. ఇస్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. రెండోది ఏంటన్నా, ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గుడ్స్. ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ గుడ్స్. ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ గుడ్స్. ఓకేనమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ కార్, డిమాండ్ ఫర్ పెట్రోల్. ప్రైస్ ఓకేనా, ఫాల్ ఇన్ ప్రైస్ అన్నాడు. ఫాల్ ఇన్ ప్రైస్ డిక్రీజెస్. కార్ ప్రైస్ డిక్రీజ్ అయితే అందరూ ఏం చేస్తారు, కారు కొంటారు. ఏమన్నా కార్ ప్రైస్ తగ్గితే అందరు కారు కొంటారు. కారు కొన్న వాళ్ళందరికీ ఏం కావాలి, పెట్రోల్ కావాలి. అందరు పెట్రోల్ డిమాండ్ చేస్తే డిమాండ్ ఫర్ పెట్రోల్ ఏమవుతుంది, ఇంక్రీజెస్. డిమాండ్ ఫర్ పెట్రోల్ ఇంక్రీజ్ అయితే ఎట్ సైడ్ షిఫ్ట్ అవుతుందా, రైట్ సైడ్. నేను ఏ ప్రైస్ తగ్గిందని చెప్పాను, కారు ప్రైస్ తగ్గిందని. ఏ ప్రైస్ తగ్గిందని చెప్పాను, కారు ప్రైస్. దేని గురించి డిస్కస్ చేయలేదు, పెట్రోల్ ప్రైస్ గురించి డిస్కస్ చేయలేదు. అంటే పెట్రోల్ ప్రైస్ ఎలా ఉంది, కాన్స్టెంట్. పెట్రోల్ ప్రైస్ ఏమో కాన్స్టెంట్, పెట్రోల్ డిమాండ్ ఇంక్రీజ్ ఎట్ సైడ్ షిఫ్ట్ అయిందా, రైట్ సైడ్. కదమ్మా, ఓకేనా. పెట్రోల్ గురించి డిస్కస్ చేయలేదు అంటే పెట్రోల్ ప్రైస్ ఏమో కాన్స్టెంట్, పెట్రోల్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇట్ షిఫ్ట్ టు రైట్ సైడ్. రైజ్ ఇన్ ద ఇన్కమ్.
రైజ్ ఇన్ ద ఇన్కమ్. నీ ఇన్కమ్ పెరిగిందమ్మా, నీ ఇన్కమ్ పెరిగితే నువ్వు ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తావా, లెస్ గుడ్స్ డిమాండ్ చేస్తావా? ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తావు. ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తే ఎక్సైజ్ షిఫ్ట్ అవుతుంది రైట్ సైడ్. నీ ఇన్కమ్ పెరిగిందని చెప్పేసి మార్కెట్లో ప్రైస్ పెంచాలా? ఇన్కమ్ పెరిగింది మార్కెట్లో ప్రైస్ పెంచాలా? అలా ఏం లేదు కదా. సో నేను దేని గురించి దేనివల్ల మీరు గుడ్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు? ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఎక్కువ గుడ్స్ డిమాండ్ చేస్తున్నారు. దేని గురించి నేను డిస్కస్ చేయలేదు? ప్రైస్ గురించి డిస్కస్ చేయలేదు. ప్రైస్ ఏమో కాన్స్టెంట్, ఇన్కమ్ పెరిగింది కాబట్టి డిమాండ్ ఫర్ గుడ్స్ పెరిగింది. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. నెక్స్ట్ వన్ ఏంటన్నా ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. పాపులేషన్ పెరిగితే డిమాండ్ ఫర్ గుడ్స్ కూడా ఏమవుతుందన్నా ఇంక్రీజెస్. పాపులేషన్ పెరిగింది కాబట్టి డిమాండ్ ఫర్ గుడ్స్ ఇంక్రీజ్ అయింది. దేని గురించి డిస్కస్ చేయలేదు? ప్రైస్ గురించి డిస్కస్ చేయలేదు. ప్రైస్ క్యాప్ పాపులేషన్ పెరిగింది కాబట్టి డిమాండ్ కర్వ్ షేడ్ షిఫ్ట్ అయింది రైట్ సైడ్. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది అనాలిసిస్ ఆఫ్ డిమాండ్. ఓకే, ఇంతవరకు అనాలిసిస్ ఆఫ్ డిమాండ్ టాపిక్ అయిపోయింది. చాలా మంది రారే వినట్లేదు, మీ ఇష్టం. మామూలుగా ఆన్లైన్ ఇప్పుడు మనము జూమ్లో జరుగుతుంది కాబట్టి మనం ఏం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్నాయి క్లాసెస్ అన్ని. ఇంట్లో కూర్చొని చాలా మంది వింటున్నారు. నేను ఇప్పుడు అక్కడ వచ్చి కాన్సన్ట్రేషన్ చేయాలంటే నాకు కుదరదు. బయట కూర్చోండి అందరూ. ఆడుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? సి అంటే ఏంటి? కమ్ అగైన్. నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నాకు కుదరదు అక్కడికి వచ్చి మాట్లాడడానికి. సో జాగ్రత్త, క్లాస్ చెప్పేటప్పుడు వినాలి. ఓకే, నెక్స్ట్ వన్ నెక్స్ట్ టాపిక్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఏంటినా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. టాపిక్ ఏంటినా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అసలు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్ మీకు తెలిసిన ఎలాస్టిసిటీ అంటే ఏంటి? రబ్బర్ బ్యాండ్ అంటారు. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? రబ్బర్ బ్యాండ్ అంటారు. బట్ ఇన్ ఎకనామిక్స్ సపరేట్ మీనింగ్ నాన్న. ఎలాస్టిసిటీకి సపరేట్ మీనింగ్ ఉంది. చూడండి, ఒక థ్రెడ్ తీసుకోండి, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఇఫ్ యూ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ ది థ్రెడ్ మీద మోర్ ప్రెషర్ చేయండి, థ్రెడ్ ఏమవుతుంది? ఇట్ విల్ బి కట్ ఇంటూ 2 pieces. ఇఫ్ యూ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ ది రబ్బర్ బ్యాండ్ మీద ప్రెషర్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఏదైతే ఎక్స్పాండ్ జరుగుతుందో దాన్ని మనం ఎలాస్టిసిటీ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్. బట్ ఎకనామిక్ మీనింగ్, బట్ ఇన్ ఎకనామిక్స్ what is the meaning of elasticity of demand? అన్న చెప్పండి. It is the degree of responsiveness of quantity demand due to change in other factors. అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏమి వస్తున్నాను? ఫ్యాక్టర్స్. నెంబర్ 1 ఏంటన్నా? ప్రైస్ ఆఫ్ ది. నెక్స్ట్ వన్ ఏంటన్నా? తర్వాత ఏంటి? ప్రైస్ ఆఫ్ ది ఇన్కమ్ ఫ్యాక్టర్స్. అదేవిధంగా ఇంకా ఏంటన్నా? రిలేటెడ్ గుడ్స్. ఒకటి ఏంటన్నా? అడ్వర్టైజ్మెంట్. Okay, there are 4 factors to discuss cheyala. Price of the commodity, income of the consumer, price of related goods, ade vidhanga advertisement. Okay na, వీటి గురించి డిస్కస్. ఓకే నా, ఫస్ట్ వన్ ఇవన్నీ కట్చండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? there are 4 types of elasticity of demand. There are 4 types of elasticity of demand. What are those, Nana? Number 1. Chapana, what are the 4, Nana? Number 1. Price elasticity of demand. Next one ఏంటి Nana? Income elasticity of demand. Next one ఏంటి Nana? Cross elasticity of demand.
అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ. చెప్పండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? 4 types. What are those? First one, price elasticity of demand, income elasticity of demand, cross elasticity of demand, advertisement elasticity of demand. ఒక్కొక్కటి తీసి ఫస్ట్ వన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇంటికి పోయి మళ్ళీ వీడియో చూసి చదువుకోండి. ఒకరిద్దరు వినకుండా ఉన్నారు ఓకేనా. నేను ఇండివిజువల్గా క్లాస్ చెప్పుకుంటే వితౌట్ స్ట్రీమింగ్, లైవ్ స్ట్రీమింగ్ లేకపోతే మిమ్మల్ని అందరిని అటాక్ చేస్తాను. కానీ ఇక్కడ రాయాలి, అక్కడ చూసుకోవాలి మిమ్మల్ని. ఓకేనా. ఫస్ట్ వన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్న? ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ responsiveness of quantity demand due to change in price. అందుకే దాని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? పర్సంటేజ్ చేంజ్ ఇన్ quantity demand divided by percentage change in quantity demand divided by percentage change in price. మా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ 10% ప్రైస్ డిక్రీజ్ అయింది. 10% ప్రైస్ డిక్రీజ్ అయింది. డిక్రీజెస్ ఇండికేట్ మైనస్ సింబల్. మా ప్రైస్ కి డిమాండ్ కున్న రిలేషన్ ఏంటన్నా? నెగిటివ్ రిలేషన్. ప్రైస్ డిక్రీజ్ అయింది. ప్రైస్ డిక్రీజ్ అయితే ఏ సింబల్? మైనస్. ఎంత తగ్గించారంటే 10% ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి డిక్రీజెస్ ఇండికేట్ మైనస్ సింబల్. ఎంతనా? 10% ప్రైస్ తగ్గింది. మరి ప్రైస్ తగ్గితే డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ప్రైస్ తగ్గితే డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఇంక్రీజెస్ ఇండికేట్ విచ్ సింబల్ అన్న? ప్లస్ సింబల్. ఎంత పెరిగినా? 30%. అందుకే క్యాన్సిల్ చేస్తే ఎంతనా? 10 1 0 10 3 0 ఎంతమ్మా? -3. మరి ప్రైస్ కి డిమాండ్ కున్న రిలేషన్ ఏంటన్నా? నెగిటివ్ రిలేషన్. అందుకే కదా వచ్చింది. కానీ అవర్ కన్వీనియంట్ వీఆర్ ఇగ్నోరింగ్ ద మైనస్ సింబల్స్ బై వే ఆఫ్ పుట్టింగ్ ది మోడ్. నా కన్వీనియంట్ కాదు, ఐసే వర్డ్ చెప్పాడు. నా కన్వీనియంట్ కోసం నేను క్లాస్ చెప్పట్లేదు, ఐసే వర్డ్ చెప్తే నేను చెప్తున్నాను. బట్ అవర్ కన్వీనియంట్ వీఆర్ ఇగ్నోరింగ్ ద మైనస్ సింబల్స్ బై వే ఆఫ్ పుట్టింగ్ ది మోడ్. ఎప్పుడైతే మోడ్ లెస్ పెడతామో మైనస్ కాస్త ఏమవుతుంది? ప్లస్. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నా? ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఫర్ ఎవ్రీ చెప్పండి. ఫర్ ఎవ్రీ 1% ప్రైస్, ఫర్ ఎవ్రీ 1% ప్రైస్ డిక్రీజెస్. ఎంతవరకు 3% క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్. ఇంకొక 1% ప్రైస్ తగ్గిందా? ఇంకొక 3% క్వాంటిటీ డిమాండ్ పెరిగింది. ఇంకొక 1% తగ్గిందా? ఇంకొక 3% క్వాంటిటీ డిమాండ్. అంటే ఫర్ ఎవ్రీ 1% కి 3% చెప్పగలుగుతున్నాం. అందుకే మీరు ఫస్ట్ యూనిట్ లో ఏం చెప్పాను? లా ఆఫ్ డిమాండ్ ఇస్ ఏ డాష్ స్టేట్మెంట్ అని చెప్పాను. క్వాలిటేటివ్ స్టేట్మెంట్. లా ఆఫ్ డిమాండ్ ఇస్ ఏ డాష్ స్టేట్మెంట్ క్వాలిటేటివ్. ఇట్ షోస్ ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే చెప్తుంది. కానీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? ఎంత క్వాంటిటీ అని చెప్తుంది. 1% కి 3% డిమాండ్ పెరిగింది. ఇంకొక 1% ప్రైస్ తగ్గితే ఇంకొక 3% డిమాండ్ పెరుగుతుంది. ఇంకొక 1% ప్రైస్ తగ్గితే ఇంకొక 3% డిమాండ్. ఫర్ ఎవ్రీ 1% ప్రైస్ తగ్గితే ఎంత డిమాండ్ పెరుగుతుందా? 3% క్వాంటిటీ డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ ఏంటన్నా? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ ఏ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్. ఏంటన్నా? క్వాంటిటేటివ్ స్టేట్మెంట్ అంటే ఇట్ షోస్ ఓన్లీ అక్కడ ఏం చెప్పాను? డైరెక్షన్స్. ఇంతకుముందు ఏం చెప్పాను? లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? ఇట్ షోస్ ఓన్లీ డైరెక్షన్స్. లా ఆఫ్ డిమాండ్ ఇస్ ఏం చెప్పిన? లా ఆఫ్ డిమాండ్ ఇస్ ఏ క్వాలిటేటివ్ స్టేట్మెంట్ అంటే ఇట్ షోస్ ఓన్లీ డైరెక్షన్స్. It shows only directions. డైరెక్షన్స్ అంటే ప్రైస్ తగ్గింది, డిమాండ్ ఎంత పెరిగింది? చెప్పలేకపోయాం. ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది, ఎంత పెరిగింది? చెప్పలేకపోయాం. ఆ చెప్పలేని దాన్ని మనం క్వాలిటేటివ్ స్టేట్మెంట్ అంటాం. ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? క్వాంటిటీ చెప్తుంది. 1% కి 3% డిమాండ్, ఇంకొక 1% పెరిగింది, ఇంకొక 3% క్వాంటిటీ డిమాండ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏంటన్నా? ఫార్ములా చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? ఫార్ములా చెప్పండి. పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. 20% ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 20% ప్రైస్ ఇంక్రీజెస్ ఇండికేట్ ప్లస్ సింబల్. ఇంక్రీజెస్ ఇండికేట్ విచ్ సింబల్ అన్నా? ప్లస్ సింబల్. ఇంక్రీజెస్ ఇండికేట్ విచ్ సింబల్? ప్లస్. ఎంత పెరిగిందా? 20%. మరి ప్రైస్ ఇంక్రీజెస్ ఇండికేట్ ప్లస్ సింబల్. ఎంత పెరిగింది? 20%. మరి ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది? డిక్రీజెస్. ఎంత డిక్రీజ్ అయిందంటే -80%.
మరి ప్రైస్ తగ్గితే డిమాండ్ తగ్గుతుందా లేదా? తగ్గుతున్నప్పుడు మైనస్ సింబలే కదా, ఎంతనా 80%. 21 జారు 24. మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తాం, మనం మాడ్యులస్ పెడతాం. ఎప్పుడైతే మాడ్యులస్ పెడతామో ఆటోమేటిక్ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ బికమ్ పాజిటివ్. ఫర్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చెప్పండి, హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ నా? ఫర్ ఎవ్రీ 1% ప్రైస్ ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ చేస్తా, ఇంక్రీజ్ చేస్తా డిక్రీజ్ చేస్తా చెప్పండి. ఫర్ ప్రైస్ ఏమైపోయింది, ఫర్ ఎవ్రీ 1% ప్రైస్ ఇంక్రీజ్ అయితే 4% క్వాంటిటీ ఏమైపోయింది. నెక్స్ట్ వన్, ఇఫ్ నథింగ్ ఇస్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్, క్వశ్చన్ ఏమని మెన్షన్ చేయను, అది ప్రైస్ ఎలాసిటీయా, ఇన్కమ్ ఎలాసిటీయా, క్రాస్ ఎలాసిటీయా, అటు ఏమి చెప్పకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రైస్ ఎలాసిసిటీ ఆఫ్ డిమాండ్. ఇఫ్ నథింగ్ ఇస్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్, ఇఫ్ నథింగ్ ఈస్ mentioned in the question, nothing is mentioned in the question, which type of elasticity nana, which type of elasticity, price elasticity of demand, price elasticity of question ఏది మెన్షన్ చేయబోతుంది, ఏ టైప్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. క్లియర్ గా డేటా రాస్తాను చూడండి. Strictly speaking, the values are lies between minus infinity to less infinity. But our convenient, we are ignoring minus symbols by way of putting the modulus. Okay nama, minus become appudu emutundi 0 to stop చేద్దాం.